మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయేది డిప్లొమా ఇన్ యోగాలో యూనిట్ 4లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అండ్ ఇట్ టైప్స్, వ్యాయామము మరియు ఎన్ని విధములైనటువంటి వ్యాయామాలు ఉన్నవి అనేది ఈరోజు మనం తెలియజేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ యూనిట్ 4 అండ్ పేపర్ 4 ఎక్సర్సైజ్ అండ్ ఇట్ టైప్స్. యోగాలో మనం నేర్చుకున్నటువంటి ఈ ఎక్సర్సైజ్ దేనికి ఉపయోగపడుతుంది, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది దీనికి అనేక రకాలుగా మనకి క్వశ్చన్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి వ్యాయామం అనగానేమి, అదేవిధంగా వాటి యొక్క రకాలు, ఉపయోగాలు, ఈ 3 కంటెంట్స్ తెలిసినట్లయితే మనం సబ్జెక్ట్లో యోగాలో ఈ విధమైనటువంటి సిలబస్ ఎందుకు ఫ్రేమ్ చేసాము అనేది కూడాను మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ అండ్ టైప్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మీరు గమనించినట్లయితే, సో ప్రధానంగా మనకి ద ఎక్సర్సైజ్ ఈజ్ ద 2 టైప్స్ which is one of a passive and the second one is the active. 2 రకాలైనటువంటి ఎక్సర్సైజులు మనం గమనించాం. అది ఒకటి ప్యాసివ్, రెండోది యాక్టివ్. అంటే మనకి ఈ విధమైనటువంటి పదాలు ఇంగ్లీష్ గ్రామర్లో వినబడతా ఉంటాయి. వాయిస్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి అని. అలాగే మన ఎక్సర్సైజ్లో కూడా passive and active. Passive mean it is the message from one person to another. ఒక వ్యక్తి నుంచి కానీ, ఒక వస్తువు నుంచి కానీ, ఏదైనా క్రియ నుంచి కానీ మనకు ఒక మెసేజ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఒక క్రియ చేసినప్పుడు దానికి ఒక మెసేజ్ పాస్ అవుతుంది అని అంటారు. ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకొని తద్వారా క్రియ ఎప్పుడైతే జరుగుతుందో, వెన్ ఇట్ ఈస్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ అనదర్ సైడ్ ది మెసేజ్, ఆటోమేటిక్లీ ద వర్క్ విల్ బి స్టార్టెడ్. అది మన బాడీలో కావచ్చు, ఒక వస్తువులో కావచ్చు, ఏదైనా ఒక మెసేజ్ని మనం రిసీవ్ చేసుకొని అక్కడ ప్రారంభమయ్యేటటువంటి క్రియని యాక్టివ్, ప్యాసివ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అని అంటాం. ఈ ప్యాసివ్ ఎక్సర్సైజ్ మీకు మళ్ళీ ఉదాహరణలతో సహా తెలియజేస్తాను. సో ప్యాసివ్ ఎక్సర్సైజ్ అనేది మనకి మెసేజ్ ద్వారా అది మన యొక్క బాడీలో ఉన్నటువంటి అంతర్గత కండర వ్యవస్థని ఉత్తేజితపరుస్తుంది ప్యాసివ్ ఎక్సర్సైజ్ అనేది. అంటే ప్యాసివ్ ఎక్సర్సైజ్ నుంచి మనకు లోన ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి మజిల్స్ ఏదైతే which of the muscles should be received a message, దాని నుంచి మనకు వచ్చేటటువంటి ఉపయోగమే ప్యాసివ్ ఎక్సర్సైజ్ ద్వారా వచ్చేటటువంటి ఉపయోగం. అది ఏం చేస్తుందో చెప్పాడు. మెసేజ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ మజిల్స్ బై అదర్స్ కమ్ అండర్ ప్యాసివ్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. అది మీకు జస్ట్ మీకు ఇది
తెలియాలంటే చిన్న ఉదాహరణ, మనకి ఫ్యాన్ తిరగాలండి. ఫ్యాన్ తిరగాలి అని అంటే మనం చేతితో తిప్పుకుంటే మనకు అది ఉపయోగం కాదు కదా, స్విచ్ వేస్తాం. అంటే అక్కడ ఒక మెసేజ్ని పాస్ చేసాం ఫ్యాన్కి, తిరుగు అని చెప్పేసి అని. వెంటనే ఆ ఫ్యాన్ ఏం చేస్తుందండి, వెంటనే తిరుగుతుంది. అలాగే ప్యాసివ్ ఎక్సర్సైజ్లో కూడా మనం కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాము. అది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. జస్ట్ మనం ఆసనాలకు కానీ బిఫోర్ గోయింగ్ టు entertain the asanas or exercises, we must do some warming up exercises. That should be in stretches or warming. ఈ రెండిట్లో ఏదైనా సరే స్ట్రెచెస్ కానీ వార్మప్ కానీ చేయాలి కంపల్సరీగా. మనం ఏ వ్యాయామం అయినా చేసినా కూడాను, అది ఆసనాలు కావచ్చు, పరిగెత్తడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక క్రీడల్లో పాల్గొనేది కావచ్చు. ఇది జరిగినప్పుడు మనం కంపల్సరీగా చేయాలి. చేసినప్పుడు కొన్ని చేస్తూ ఉంటాం, మీరు గమనించే ఉంటారు, చేసే ఉంటారు. మనకి ప్రాక్టికల్స్లో ముందు మనం కొన్ని వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు అవి చేయించాం. అందులో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా. వ్రిస్ట్ మూమెంట్ అనేది చేస్తాం మనం. ఈ మణికట్టు అనేది తిప్పుతాం, వ్రిస్ట్ మూమెంట్. ఆ వ్రిస్ట్ మూమెంటు అన్ని బాడీ అంతా కదలదండి, అది ఒక పార్ట్. అక్కడ ఉన్నటువంటి ఆ వ్రిస్ట్ మూమెంట్ అది కావచ్చు, లేదా చేతులు పైకి కిందకి అది ఊపుతూ ఉంటాం, హ్యాండ్స్ మూవింగ్ అంటాం, అప్ వర్డ్స్, డౌన్ వర్డ్స్, సైడ్ వర్డ్స్ అంటాం. అది మీకు ఎక్సర్సైజెస్లో మనకి చెప్పే ఉంటారు, అది మీరు చేసే ఉంటారు. సో ప్రతి ఒక్క క్రీడాకారుడు కానీ, యోగాసనాలు వేసేవారు కానీ, ఎవరైనా సరే, ఏ అథ్లెట్ అయినా సరే, ముందుగా తమ బాడీని సంసిద్ధం చేయటం. అది ఆ సంసిద్ధం చేసేటటువంటి ఎక్సర్సైజ్నే మనం ప్యాసివ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఇక్కడ ప్యాసివ్ ఎక్సర్సైజెస్ ద్వారా బాడీకి ఒక సందేశాన్ని మనం ఇస్తున్నాం. వీ షుడ్ సెండ్ ద మెసేజ్ త్రూ ప్యాసివ్ ఎక్సర్సైజ్, లైక్ రిస్ట్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్, or neck rotation, hand rotation, shoulder rotation. All these are called passive exercises. ఇలా మనం ఎక్కడికి పరిగెత్తకుండా ఉన్న చోట నుంచే కాస్త ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ని జెంటిల్గా మూమెంట్ ఇవ్వటం. అంటే మేము మరొక ఎక్సర్సైజ్, అంటే వేగవంతమైనటువంటి ప్రక్రియలోకి వెళ్ళే ముందు ఇలాగా ప్యాసివ్ ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. చేస్తేనే బాడీకి ఇంజురీస్ అవ్వకుండాను మనం కాపాడుకోగలుగుతాం. సో కాబట్టి టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్ ఏంటండి, ప్యాసివ్ ఎక్సర్సైజ్. ప్యాసివ్ ఎక్సర్సైజ్ మీన్ ఇట్స్ ఏ మెసేజ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ మజిల్స్ బై అదర్స్ కమ్ అండర్ ప్యాసివ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో రెండవది ఏంటి, యాక్టివ్ ఎక్సర్సైజ్. టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్లో రెండవది యాక్టివ్ ఎక్సర్సైజ్. మీరు బాగా గమనించాలి. ప్యాసివ్ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు కూడా అవి ఏమిటి, దాని ఉపయోగాలు ఏమిటి అనేది, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యాసివ్ ఎక్సర్సైజ్ అండ్ టైప్ ఆఫ్ ప్యాసివ్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తున్నాము. అది గమనిస్తూ మీరు చదువుకునేటప్పుడు 2 లైన్లు ఉన్నా నేను చెప్పేది మీరు విని దాన్ని విడిగా రాసుకొని మీరు చదువుకుంటే బెటరు. సో సెకండ్ వన్ ఈజ్ ద యాక్టివ్ ఎక్సర్సైజెస్. ఇట్స్ కెన్ బి కన్వీనియంట్లీ గ్రూప్ యాజ్ ఫాలోస్. దాన్ని మనము యాక్టివ్ ఎక్సర్సైజ్ని ఏమంటామంటే గ్రూప్గా చేసేది. మనకేంటంటే చాలా ఉంటాయి, చాలా మనం ఆసనాల్లో కానివ్వండి, ఆసనాల్లో కూడా తీసుకోవచ్చు. మనం చుట్టూ మనం ఎదురుగా ఒక లీడర్ కూర్చుంటారు, చెప్పేటటువంటి వ్యక్తిగా ఒక నాయకుడు కూర్చుంటాడు, అతను చెప్తా ఉంటాడు. అటు ప్యాసివ్లో కానీ ఇటు యాక్టివ్లో కానీ గ్రూప్గా ఉండి చేసేటటువంటి ఎక్సర్సైజులన్నింటినీ యాక్టివ్ ఎక్సర్సైజెస్గా మనం చెప్పుకోబడుతుంది. అందులో మరి ఇందులో ఎక్కువ శాతం మనకి ఎక్సర్సైజులు అవి కనబడుతూ ఉంటాయి. అందులోనే ఉపయోగాలు కూడా, అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజెస్, మీరు యాక్టివ్ కావచ్చు, ప్యాసివ్ కావచ్చు, ఏదైనా సరే మనకి బాడీకి ఉపయోగమే. కాబట్టి రేపు క్వశ్చన్స్ అవి వ్యాయామం వలన కలిగే లాభాలు ఏమిటి అనేది ఇస్తే ఇవన్నీ రాసుకోవచ్చు. అందులో 2 రకాలు ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి రకాలు ఏంటంటే ఇవి 2 రకాలుగా రాసుకోవచ్చు. ఉపయోగాలంటే మొత్తం కలిపి రాయాలి. సో కాబట్టి యాక్టివ్ ఎక్సర్సైజెస్.
యాక్టివ్ ఎక్సర్సైజ్లో మొదటి ఉపయోగం ఏంటయా అంటే, అందులో చేయబడేది ఏంటయా అని అంటే, దానివలన స్ట్రెంగ్త్ ఆఫ్ స్పెసిఫిక్ మజిల్ గ్రూప్. యాక్టివ్ ఎక్సర్సైజ్ అంటే గ్రూప్తో కలిసి చేస్తూ ఉంటుంటారు. అక్కడ కోచ్ ఆర్ లీడర్ ఆర్ టీచర్ దే షుడ్ బి సే వారల్ ఆర్డర్స్ అవి వస్తూ ఉంటుంటాయి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి అని. అందులో మొదటిగా మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ స్పెసిఫిక్ మజిల్ అంటే ప్రత్యేకించి ఒక బాడీలో ఉన్నటువంటి ఒక కండర వ్యవస్థకి మాత్రమే చేసేటటువంటి ఎక్సర్సైజ్. అంటే ఇది ఒక సెషన్స్గా విభజింపబడుతూ ఉంటుంది. రోజువారీ ఈ ఎక్సర్సైజ్లు అనేది ఒక నోట్స్ ఉంటుంది. అది మంచి అథ్లెట్స్ని అంటే ప్రతి క్రీడకి, అది వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హ్యాండ్బాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, లేదా టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, గ్రూప్ కావచ్చు, దేనికైనా సరే స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అనేది ఒకటి ఉంటుంది. దాన్నే మనం యాక్టివ్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆయా క్రీడల్లో నైపుణ్యాన్ని సంపాదించడానికి ఏంటంటే ప్రత్యేకించి ఒక ఎక్సర్సైజ్ అనేది గ్రూప్ చేయబడుతుంది, డిజైన్ చేయబడుతూ ఉంటుంది. అది దానికి సంబంధించిందే ఇప్పుడు చెప్పేటటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ స్పెసిఫిక్ మజిల్ గ్రూప్స్. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి మజిల్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఉంటుంది. దాన్నే మనం యాక్టివ్ ఎక్సర్సైజ్ అంటాము. దీనివల్ల మనకేంటంటే బాడీలో ఉన్న ఒక్కొక్క పార్టు బలంగా తయారయ్యి ఆయా క్రీడల్లో ఉత్తమ నైపుణ్యాన్ని చూపించడానికి ఉపయోగపడేది ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ స్పెసిఫిక్ మజిల్ గ్రూప్. ఇది దానికి ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్లో మనం మీరు చూసే ఉంటారు. వెయిట్ లిఫ్టింగ్కి దానికి బార్బెల్ అంటాం. అంటే పొడవాటి రాడ్ ఉంటుంది. ఆ రాడ్ కొంత అంటే ప్రాక్టీస్ చేసేటటువంటి రాడ్ అనేది ఒక బరువు ఉంటుంది. అలాగే ఆడపిల్లలకు ఒక బరువు ఉంటుంది, మగవారికి ఒక బరువు ఉంటుంది. ఇట్లాగా ప్రాక్టీస్కి కానీ వెయిట్ లిఫ్టింగ్ రాడ్లో ఉన్నటువంటి మెన్ అండ్ ఉమెన్ కానీ దట్ షుడ్ బి డిఫరెంట్ ఫర్ ఇండివిజువల్. అది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లో వెయిట్తో ఉన్నటువంటి రాడ్తో మనం చేస్తాం. దాన్ని బార్బెల్ అంటాం. దాన్ని బార్బెల్స్ కానీ డంబెల్స్ ఉంటుంది. డంబెల్స్ అంటే మీరు చూసే ఉంటారు, ఒక చేతితో చేసేది. అది అటు ఇటు గుండ్రంగా బెల్స్ లాగా ఒక బంతుల్లాగా ఆకారాన్ని కలిగినటువంటి బరువైనటువంటి సాధనం అది, డ్రంబెల్ అది. ఇట్లా వాటితో చేసేటప్పుడు ఉదాహరణకి బార్బెల్తో చేసామండి. బార్బెల్తో చేసేటప్పుడు ఏంటంటే బరువుని ఎత్తి దించేటప్పుడు అది కాస్త ఒక స్పెసిఫిక్ మజిల్ అంటే షోల్డర్ మీద ఎక్కువగా మనకి అది స్ట్రెంగ్త్ పడుతూ ఉంటుంది. షోల్డర్ స్ట్రెంగ్త్ పెరగడానికి ఆ యొక్క వ్యాయామం మనకి బాగా ఉపయోగపడుతుంది ఆ ఎక్సర్సైజ్. అందుకని దాన్ని యాక్టివ్ ఎక్సర్సైజ్ అంటే ఆ ఒక్క మజిల్కి అంటే మనం చేస్తున్నప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వేరే మజిల్ మీద ఎక్కువగా ప్రభావం చూపదు, ఆ ఒక్క షోల్డర్ మీదే పడుతుంది. అలాగే డంబుల్ చేస్తాం. డంబుల్ చేసేటప్పుడు చేసే విధానాన్ని బట్టి మనకి ముఖ్యంగా డంబుల్స్ ఎత్తేటప్పుడు అది చేసేటప్పుడు ఏంటంటే బైసెప్ అని చెప్పేసి బాడీలో ఉన్న హ్యాండ్కి సంబంధించినటువంటి మనకి అప్పర్ ఆర్మ్ ఉంటుంది. అప్పర్ ఆర్మ్ మీద ఒక మజిల్ ఒకటి ఉంటుంది. చెయ్యిని కండర వ్యవస్థని చక్కగా కనిపించేటట్టు చేసేటటువంటి ఎక్సర్సైజ్ అది డ్రంబెల్తో చేసేది. దాన్ని చక్కనైనటువంటి రూపాంతరం చెందటమే కాకుండా మంచి స్ట్రెంగ్త్ని ఇచ్చేటటువంటి ఎక్సర్సైజ్ అది డ్రంబెల్. అలాగే క్లబ్స్, స్ప్రింగ్స్ అని చెప్పేసి రకరకాలు ఉన్నాయండి, ఒకటని కాదు మనకి. అలాగే మన కాళ్ళకి సంబంధించినటువంటి బలానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దానికి సంబంధించింది ఉంటుంది. ఇలా దానికి విడివిడిగా చేసేటటువంటి ఎక్సర్సైజే మొట్టమొదటి స్ట్రెంగ్త్ ఆఫ్ స్పెసిఫిక్ మజిల్ అంటే ప్రత్యేకమైనటువంటి బాడీలో ఉన్నటువంటి ప్రత్యేక కండరానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. వెయిట్ లిఫ్టింగ్ కానీ, డ్రంబెల్స్ కానీ, లేకపోతే మనకి చిన్నప్పుడు స్కూల్స్లో జెండాలు పట్టుకొని మాస్ డ్రిల్స్ అంటాం, జెండాలు పట్టుకొని చేయించడం కానీ, కర్రలతో చేయించడం కానీ లెజిమ్ అంటాము.
ఆ లెజ్యూమ్తో చేయించేది కానీ, డ్రంబెల్స్తో చేయించేవి కానీ, ఇలాగ ఎక్సర్సైజ్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడాను అదే. అలాగే మనకి చక్కటి సౌందర్యం ఇప్పుడు బాడీ బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళు చక్కగా చెస్ట్ మజిల్స్ ఇవన్నీ పెంచుకుంటూ ఉంటారు. ఆ చెస్ట్ మజిల్ పెంచుకునేటటువంటి అదొక ఎక్సర్సైజ్. దాన్ని బెంచ్ ప్రెస్ అంటాము. ఇట్లాగా రకరకాలైనటువంటి విడివిడిగా ఏ పార్ట్కి సంబంధించింది ఆ పార్ట్కి చేసేటటువంటి ఎక్సర్సైజ్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ అంటాం. స్పెసిఫిక్ మజిల్ ఎక్సర్సైజ్. అది స్ట్రెంత్కి చేయొచ్చు, డెవలప్ అవ్వడానికి చేయొచ్చు. ఇలా రకాలు ఉంటాయి. అది ఫస్ట్ వన్. మరి ఈ యాక్టివ్ ఎక్సర్సైజ్లో మొదటిది, అది చేయటం ద్వారా వ్యక్తి యొక్క విడి భాగాల్లో ఏదైతే అంతర్గత కండరాలు ఉంటాయో ఆ కండరాలని బలంగా చేసుకోవడానికి ఒక్కొక్క ఎక్సర్సైజు ఒక్కొక్క కండరానికి సంబంధించి ఉంటుంది. అది దాని యొక్క ఉపయోగం. ద సెకండ్ వన్ యూజ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ద ఇంప్రూవ్ ఆఫ్ స్టామినా. రెండవది ఏంటండి, మనకి ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన, యాక్టివ్ ఎక్సర్సైజ్ వలన స్టామినా పెరుగుతుంది. అంటే తెలుగులో చెప్పాలంటే సత్తువ అంటాం, సత్తా చూపించారు అని అంటాం. అంటే ఏదైనా ఒక పనిని అలసిపోకుండా ఈజీగా చేసేటటువంటి సత్తాని అది పెంచుతుంది ఆ ఎక్సర్సైజ్. అంటే ఉదాహరణకి మనం ఒక 50-60 మెట్లు ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఎక్కాలి, ఒక ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎక్సర్సైజ్ చేసేటటువంటి వ్యక్తికి అసలు చేయనటువంటి వ్యక్తికి తేడా ఉంటుంది. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళేటప్పటికే కొంతమంది వర్క్ని అలసిపోవడాన్ని చూసి మనం ఏమంటాం, అరే స్టామినా లేదురా ఇతనికి అని అంటాం. అది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాడు ఏంటంటే ఈజీగా ఎక్కేస్తాడు. ఏ విధమైనటువంటి ఆయాసం కనబడదు అతనిలో, అలుపు కనబడదు, నీరసం కనబడదు, ఉత్సాహవంతుడిగానే ఉంటాడు. సో రెండవది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ షుడ్ బి ఇంప్రూవ్ ది స్టామినా. అది ఇంకా ఇందులో ఈ స్టామినా వలన మిగతా వాటిలో ఏమేమి కనబడుతుందంటే మనం చేసేటటువంటి మనం పాల్గొనేటటువంటి క్రీడల్లో కానీ పనుల్లో కానీ ఇది ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుంది. ఇట్ షుడ్ బి ఇన్వాల్వ్స్ ద లెస్ ఫతీగ్. దిస్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్వాల్వ్ లెస్ ఫతీగ్. అది ఏం చేస్తుంది అని అంటే, మీరు పరిగెత్తే క్రీడ కావచ్చు, లేదా ఆసనమే కావచ్చు, ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తుంది ఆ ఆసనం, లేదా గబగబా సూర్య నమస్కారాలు చేయాల్సి వస్తుంది. అందులో కూడాను ఇక్కడ లెస్ ఫతీగ్ అని అంటున్నాడు. అంటే అలసిపోకుండా చేయగలుగుతారు. చాలా డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలోనూ దానికి డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. ఏదైనా మనం కొత్త విద్యార్థిని తీసుకొచ్చి నానా సూర్య నమస్కారం చేయని చెప్పేసి రోజు అలవాటు ఉన్న వాళ్ళని చేయమనంటే దీనికి తేడా ఉంటుంది. ఆ చేసే పిల్లోడికి వీరికి తేడా ఉంటుంది. సో మనకి టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్లో యాక్టివ్ ఎక్సర్సైజ్లో రెండవ దాని యొక్క ఉపయోగం ఏంటంటే స్పెసిఫిక్ మజిల్ గ్రూప్స్ని కానీ ఇట్ని కానీ మనకి స్టామినాని పికప్ చేస్తుంది. ఆ స్టామినా ఉండడం వలన ఏ ఎక్సర్సైజ్ కానీ మనం ఏ ఆటలో కానీ త్వరగా అలసిపోకుండా మనం ఎక్కువగా దాంట్లో ఉత్సాహంగా పాల్గొనడానికి మనకి ఎక్కువ శక్తిని ఇస్తుంది ఈ విధమైనటువంటి యాక్టివ్ ఎక్సర్సైజ్ వలన. దానికి గాను ఏ విధమైన ఎక్సర్సైజ్లు చేపిస్తారు సార్ ఈ యాక్టివ్ ఎక్సర్సైజ్లో? రెండవది అయినటువంటి స్టామినా పెరగడానికి ఏంటంటే నెమ్మదిగా మనం చేసేది, ఇప్పుడు క్రీడాకారుడు అథ్లెట్ కావచ్చు, వాడు ఎక్కువ దూరం పరిగెట్టేవాడికి ఏం చేస్తారంటే నెమ్మదిగా రోజువారీ కొంత ఒక వారానికి కొంత ఇలాగా మనం రోజువారీ అలవాటు చేసి డైలీ ప్రాక్టీస్ చేయించాలి. అది ఆ పరిగెట్టడం వలన అతని యొక్క బాడీ దానికి ట్యూన్ అవుతుంది. ఆ ట్యూన్ అవటం వలన ఆయా క్రీడల్లో కానీ లేదా ఆయా ఆసనాల్లో కానీ ఎక్కువసేపు చేయగలిగేటటువంటి సత్తా పెంచుకుంటాడు. సో కాబట్టి అది స్టామినా, అది అలసటను తగ్గించి ఎక్కువ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీకు బ్రిస్క్ వాకింగ్ ఇచ్చారు, స్కిప్పింగ్ ఇచ్చారు, రన్నింగ్ ఇచ్చారు, సైక్లింగ్ ఇచ్చారు, స్విమ్మింగ్ ఇచ్చారు. అంటే బ్రిస్క్ వాకింగ్లో కూడా అంటే స్పీడ్గా నడుస్తుంటారు. కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ విధమైనటువంటి విధానాలు పెంచుకోవాలి అని అంటే
అక్కడ స్పీడ్గా వేగంగా నడవటం, బ్రిస్క్ వాకింగ్. ఇట్ షుడ్ బి స్పీడ్లీ వాక్, దట్ షుడ్ బి కాల్డ్ బ్రిస్క్ వాక్. ఆ బ్రిస్క్ వాక్ వలన ఏంటంటే ఎండ్యూరెన్స్ పవర్ పెరుగుతుంది. ఎండ్యూరెన్స్ పవర్ అంటే కార్డియోవాస్కులర్ మీద, గుండె మీద ప్రభావం ఎక్కువ చూపుతుంది. మరి అలాగైతే ఇవన్నీ నువ్వు చూస్తుంటే ఓన్లీ గ్రౌండ్లో చేసేదే కదా మాస్టారు, యోగాలో ఏముంటుంది? యోగాలో కూడా ఉంటుందండి. యోగాలో ఉండేది మనం ఇక్కడ సూర్య నమస్కారాల్లో మనం ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద బాగా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఇది మనకి ఇంకొకటి కూడా ఉంది, ప్రాణాయామం చేసేటప్పుడు కపాలభాతి కానీ వగైరా ఇలా చాలా ఉన్నాయి ప్రాణాయామంలో. వీటన్నీ కూడాను మనకి గుండె మీద అలాగే ఊపిరితిత్తుల మీద మంచి ప్రభావం చూపుతుంది. ఇవన్నీ స్టామినాని మనకి పెంచుతుంది. సో దీనివల్ల అలసట అనేది మనకి తెలియదు. అలాగే స్కిప్పింగ్ అవ్వచ్చు, చిన్ననాటి నుంచి స్కూల్స్లో వాటిలో మనకి స్కిప్పింగ్ అది చేయిస్తూ ఉంటుంటారు అక్కడ ఆటల్లోనూ. దానివల్ల ఏంటంటే బాడీ మొత్తం కదులుతుంది, బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కదులుతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటకు వచ్చేసి హెల్దీగా ఉండడమే కాకుండా ఈ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్త్ పెంచుకొని వాళ్ళు ఆయా కండర వ్యవస్థ గట్టిపడటం ద్వారా ఎక్కడైనా సరే ఏ విధమైన ఆటలో కానీ పనిలో కానీ ఉత్సాహంగా పాల్గొనడానికి ఉపయోగపడుతుంది. రన్నింగ్ ఎంత చెప్పాను, చక్కగా రన్నింగ్, అది షార్ట్ రన్నింగ్ కావచ్చు, అలాగే లాంగ్ రన్ కావచ్చు, ఇవన్నీ కూడాను చాలా ఉపయోగపడుతుంటాయి. అలాగే సైక్లింగ్, మనం పూర్వం ఇప్పుడంటే మరి మోటార్ వెహికల్స్ అవి వచ్చినాయి, తల్లిదండ్రులంతాను లక్షల రూపాయలు ఇచ్చి పిల్లలకి ఈ మోటార్స్ అవి కొనేసి వాళ్ళని ఏ ఎక్సర్సైజ్ లేకుండాను చిన్ననాటి తనంలోనే వాళ్ళకి ఒబేసిటీ వచ్చేటట్టుగా చేస్తున్నారు. మరి ఒకప్పుడు కాలినడకనే వెళ్ళేవారు, అలాగే కొంత ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్ళు సైకిల్ తీసుకునేవారు, అది కూడా వ్యాయామమే. కాబట్టి నా యొక్క అభిప్రాయం, నేటి తల్లిదండ్రులు గుర్తించాల్సింది పిల్లలకి ఈ మోటార్ వెహికల్స్ కన్నా సైకిల్ కొనివ్వండి. సైకిల్ కొనివ్వటం ద్వారా చక్కనైనటువంటి వ్యాయామం కలుగుతుంది, వాళ్ళకి కూడా ఆరోగ్యం కూడా ఉంటుంది. అలాగే స్విమ్మింగ్ చాలా మంచి వ్యాయామం. అది స్విమ్మింగ్లో అనేక రకాలైనటువంటి వ్యాధి నిరోధక శక్తి కూడా ఉంటుంది. అది దానివల్ల కొన్ని పెయిన్స్, అవి మజిల్లో ఉన్నటువంటి డిజార్డర్స్ని కూడా తగ్గిస్తుంది స్విమ్మింగ్ అనేది. ఎక్కడెక్కడ మనకి స్పైనల్ కార్డ్లో కావచ్చు, మజిల్స్లో కావచ్చు, ఇవి కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. మనం చేసేటటువంటి రోజువారి పనుల వలన ఇవి పట్టేయడం జరుగుతూ ఉంటుంది. మనకి అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది అని చాలామంది చెప్తూ ఉంటుంటారు. స్విమ్మింగ్ చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి స్విమ్మింగ్ కూడా, ఇది కూడా మనకి స్టామినా పెంచేటటువంటి ఒక ఎక్సర్సైజు. కాబట్టి యాక్టివ్ ఎక్సర్సైజ్లో ఇంత మంచి ఉన్నాయి కాబట్టి వాటి సో మనకి స్విమ్మింగ్ అనేది యాక్టివ్ ఎక్సర్సైజెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిలవెంట్ అండ్ వాంటెడ్ ఎక్సర్సైజ్ అది. కాబట్టి మీరు రాసేటప్పుడు ఇవన్నీ ఇంకా మీకు తెలిసినవి కూడా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్స్లో. కాబట్టి ఇటువంటి యాక్టివ్ ఎక్సర్సైజెస్లో మనకి రెండో ఉపయోగం ఏంటయ్యా అని అంటే, ఇట్ షుడ్ బి ఇంప్రూవ్ ద స్టామినా అండ్ ఇట్ వాజ్ ద లెస్ ఫతీగ్. తక్కువ ఆయాసంతో ఎక్కువ సత్తా చూపించగలిగేటటువంటి కెపాసిటీని పెంచేదే యాక్టివ్ ఎక్సర్సైజ్ నెంబర్ 2. అలాగే ఇప్పుడు థర్డ్ వన్లోకి వెళ్తున్నాం మనం. మూడో ఉపయోగం ఏంటయ్యా అంటే, అడ్వాంటేజెస్ ఆఫ్ థర్డ్ ఇన్ యాక్టివ్ ఎక్సర్సైజ్ దట్ ప్రమోట్ స్పెషల్ స్కిల్స్. మూడో ఉపయోగం ఏంటయ్యా అని అంటే, యాక్టివ్ ఎక్సర్సైజ్ వలన ఏం ప్రమోట్ చేస్తున్నాయా? స్పెషల్ స్కిల్స్. అంటే స్పెషల్ స్కిల్స్ అంటే మీకు తెలియచేయాలి, మనకి ఆసనాల్లోనూ ఉంటాయి, ఇటు క్రీడల్లో కూడా ఉంటాయి. ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏదైనా ఒక గ్రూప్ కావచ్చు, లేదా ఇండివిజువల్ ఈవెంట్ కావచ్చు, ఎందులోనైనా ప్రతిదీ ఒక స్పెషల్ స్కిల్ అనేది ఉంటుంది. అది నేర్చుకోవాలంటే మోస్ట్లీ యాక్టివ్ ఎక్సర్సైజ్ మాత్రమే పనికొస్తుంది ఇక్కడ. అది ఏ విధంగా చిన్న కొన్ని ఉదాహరణలతో మనం తెలియజేసుకుందాం. ఇక్కడ ఇచ్చారు. అది ఎగ్జాంపుల్లో గ్రూప్ గేమ్స్
ఆర్ ఇండివిజువల్ స్పోర్ట్స్ లైక్ టెన్నిస్, హాకీ, స్క్వాష్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్, క్రికెట్, బేస్బాల్, వాలీబాల్, ఎక్సెట్రా. ఫుట్బాల్ అండ్ రగ్బీ రిక్వైర్ సమ్ అడిషనల్ మస్కులర్ స్ట్రెంగ్త్. అంటే ఫుట్బాల్ను తర్వాత రగ్బీకి ఎందుకు అలాగిచ్చాడు, మిగతా అన్నిటికీ స్పెసిఫిక్ స్కిల్స్ కావాలన్నాడు. ఫుట్బాల్, రగ్బీ అనేది మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువ స్టామినా కావాలి, ఉన్న వాటికన్నా ఎక్కువ స్టామినా కావాలి, పరిగెడుతూనే ఉండాలి, అందులో బాల్ని తీసుకొని పరిగెడుతూ ఉండాలి, ఎదుటివాడు బాగా డాష్ ఇచ్చి ఇంజురీ చేసేటటువంటి గేమ్లు ఇవి. ఇందులో హ్యాండ్బాల్ కూడా ఒకటి ఉంటుంది. ఈ హ్యాండ్బాల్కి కానీ ఫుట్బాల్కి కానీ ఈ రగ్బీకి కానీ ఇవన్నీ కాస్త ఇంజురీ అయ్యేటటువంటి గేమ్స్ ఇవి. కాబట్టి శత్రువుని అంటే ప్రత్యర్థిని గమనించుకుంటూ వాళ్ళని తప్పించుకుంటూ బాల్ని తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళకి అడిషనల్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి దానికి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎనీహౌ మోస్ట్లీ ద థర్డ్ వన్ ఈజ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ స్పెసిఫిక్ స్కిల్స్. యాక్టివ్ ఎక్సర్సైజెస్లో స్పెషల్ స్కిల్స్ ఏంటయ్యా అని అంటే స్పెసిఫిక్ ఆ స్కిల్స్ అనేది మెన్షన్ చేస్తాం ఇక్కడ. ఇది ఉదాహరణ బాస్కెట్బాల్ తీసుకోండి. బాస్కెట్బాల్ ఏంటంటే మనం బాల్ని రింగ్లోకి వేస్తాం. రింగ్లోకి వెయ్యాలని అంటే ఒక్కసారి బాల్ తీసుకొని వెళ్ళి ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్లో దీంట్లో మనం వేసేసి అక్కడ చేస్తే అక్కడ కుదరదు. కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ ఒక్కోటి నేర్పిస్తాం. అది డ్రిబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళటం, డ్రిబ్లింగ్ చేయటం. అలాగే రింగ్లోకి వెయ్యాలి అని అంటే అక్కడ ఉండి దాన్ని అదే బలంగా ఆ రింగ్లో 10 సార్లు ఒక నిర్ణీతమైనటువంటి దూరాన్ని పెట్టి ఆ నిర్ణీతమైనటువంటి దూరంతో ఆ రింగ్లోకి వేస్తూ ఆ బోర్డుకి టచ్ చేసి వేస్తూ లేదా డైరెక్ట్గా రింగ్లోకి వేయటం కొన్ని, ఇలా జంపుతో కొన్ని ఇలా ఉంటాయి ఆ బాస్కెట్బాల్లో. కాబట్టి అది స్పెషల్ ట్రైనింగ్ అన్నమాట. ఆ స్కిల్ని ఆ నైపుణ్యాన్ని నేర్చుకోవాలంటే విడివిడిగా నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి వాలీబాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రతి దాంట్లో ఒక్కొక్కటి వాలీబాల్ ఉందండి. ఆ నెట్ మీదకి లేచి ఆ బాల్ని స్మాష్ చేయాలి, కొట్టాలి. దాన్ని స్పైకర్ అంటారు వాళ్ళనే. మరి దానికి మరి బాల్ని కొట్టాలి అంటే వాడు నేర్చుకోవాల్సినవి ఏమేమి ఉన్నాయి? ఎగరటం నేర్చుకోవాలి. ఎగరటం నేర్చుకోవాలంటే అందరూ ఎగురుతారుగా, అదే ఇక్కడ కావాలి. మరి నెట్కి టచ్ అవ్వకుండా నెట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నెట్ పైకి హైటు సమాంతరంగా బాల్ ఎంతైతే ఉందో ఆ బాల్ మీదకి జంపు తీసుకొని అక్కడి నుంచి ఆ బాల్ని కొట్టి అవతల పాయింట్ తెచ్చుకునేటట్టుగా దాన్ని స్మాష్ చేయాలి. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్కిల్. అది అందుకే స్పెషల్ అండ్ స్పెసిఫిక్ అంటాం దాన్ని. స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేది కాబట్టే ఇట్లా అన్నిటికీ ఉంటాయండి, రకరకాలుగా ఉంటాయి. టేబుల్ టెన్నిస్ తీసుకోండి, ఒక ఇండివిజువల్. మరి మొదటగా దాన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం సర్వీస్ చేయటం. ఒక బాల్ని సర్వీస్ చేయాలంటే దాని రూల్ తెలుసుకోవాలి. ఆ బాల్ ఎక్కడ పడి ఎక్కడికి వెళ్ళాలి, అలాగే డైరెక్ట్గా ఆడుతున్నప్పుడు బాల్ ఎక్కడ పడాలి, ఇట్లా దాని యొక్క రూల్ పొజిషన్ తెలుసుకోవాలి. అలాగే ఎలా కొడితే బాల్ వెళ్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ సర్వీస్ అనేది. అటు బ్యాడ్మింటన్ కావచ్చు, స్క్వాష్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు. ఇట్లా ఇండివిజువల్ వాటిల్లో కూడాను ఇన్ని రకాలైనటువంటి స్పెషల్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ ఉంటుంది. దాన్ని మనం యాక్టివ్ ఎక్సర్సైజ్లోకి తీసుకొస్తాం. దానికి గాను ఇవన్నీ నేర్చుకోవడానికి గాను ఇప్పుడు వాలీబాల్ చెప్పాం. ఎగరాలి అంటే కాళ్ళ బలం కావాలి, వాడికి స్టామినా కావాలి, ఆ స్ట్రెంగ్త్ మజిల్ టోన్ అవ్వాలి, ఇన్ని రకాలైనటువంటివి ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ ఆ ఒక్క స్కిల్ రాదు. అంటే ఎన్ని నేర్చుకుంటే ఒక గేమ్ సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది యాక్టివ్ ఎక్సర్సైజ్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది అనేది. సో దిస్ ఈజ్ ద థర్డ్ వన్ విచ్ ఈజ్ ద స్పెషల్ స్కిల్ ఆర్ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్. అండ్ ఫోర్త్ వన్ ఎక్సర్సైజ్ దట్ ఇంప్రూవ్ ద మజిల్ టోన్. 4వ యాక్టివ్ ఎక్సర్సైజ్ ఏంటయ్యా? మజిల్ని టోన్ చేస్తుంది. టోన్ అంటే అనుగుణంగా కండర వ్యవస్థని ఆ యొక్క క్రీడకి ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కావాల్సినటువంటి విధంగా తయారవటం, దాన్నే మజిల్ టోన్ అంటాము. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే ఒక
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని తీసుకోండి. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు, ఆ మనిషి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ బాడీ ఎలా ఉంటుంది, వాళ్ళ చేతుల యొక్క ఆకృతి ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. అదేవిధంగా ఒక బాడీ బిల్డర్ యొక్క మజిల్ ఎలా ఉంటుంది, వాడి బాడీ ఎలా ఉంటుంది, టోటల్గా ఆ మనిషి ఎలా ఉంటాడు పక్కన పెడితే ఎలా కనబడుతుంది మీకు? చీపురు పుల్లలో ఒక పుల్లని తీసి పక్కన పెట్టి చీపురును ఒక పక్కన పెడితే ఎలా కనబడుతూ ఉంటుంది మీకు? అలా డిఫరెన్స్ కనబడుతుంది కదా. కానీ అవి చేసేటటువంటి పనుల్లో తేడా ఉంటుంది. ఈ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు, కనబడటానికి ఆ చీపురు పుల్లలా కనబడినా మీరు బాగా ఒకసారి ఆ యొక్క గేమ్ని చూస్తే, ఆ టేబుల్ టెన్నిస్ని చూస్తే మీకు తెలుసుద్ది. పడుతున్న బాల్ని బాగా గమనించి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దాన్ని మీట్ అవుతూ ఆ అవతల టేబుల్లోకి పడేటట్టుగా దాన్ని కొడతా ఉండాలి. అంటే ఎంత స్పీడ్గా అతని యొక్క చెయ్యి రిఫ్లెక్షన్స్ ఇవ్వాలి, దాన్నే మజిల్ టోన్ అంటాం. వెంటనే వేగంగా వచ్చేటటువంటి ఆ బాల్ని అంతే వేగంగా మళ్ళీ పంపించాలి, ఆ బ్యాట్తో కొడతా ఉండాలి, కదలాలి. అంటే ఇక్కడ కాళ్ళు కదలాలి, చేతులు కదలాలి, అతని దృష్టి యొక్క దృష్టి కూడాను చాలా ప్రత్యక్షంగా చాలా చక్కగా కనబడుతూ ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. అదే బాడీ బిల్డర్ని తీసుకొచ్చి ఆ బ్యాట్ ఇచ్చి కొట్టమంటే ఇతను చెయ్యి లేపే లోపే బాల్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, బలంగా కనబడతారు కానీ పవర్ అక్కడే మజిల్తో అంటాం దాన్ని. అంటే సమయానికి రిఫ్లెక్ట్ అవ్వటం అనమాట. ఒక రాయి ఇసిరాడంటే ఎవడో దాన్ని చూసి వెంటనే చెయ్యడ్డం పెట్టడమో పక్కకు తప్పించుకోవడమో అంటే ఆ శరీరం కూడా సహకరించాలిగా. ఆ సహకరించేదాన్ని మనం మజిల్ టోన్ అంటాం. అంటే వెంటనే రిఫ్లెక్షన్ టైమింగ్ అంటాం దాన్ని. క్రికెట్ బాల్ ఈడ్చిపెట్టి కొట్టాడు, ఈడ్చిపెట్టి కొట్టినప్పుడు ఆ కవర్స్లో ఉంటారు దగ్గరలో, అంటే బ్యాట్స్మెన్కి దగ్గరలో ఫీల్డింగ్ చేసేవాడు ఉంటాడు, అలాగే స్లిప్పుల్లో ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి బాల్ ఏ టైంలో వస్తుందో చెప్పలేము. అది అంటే అంత కీన్ అబ్జర్వేషన్ చేయాలి. అలాగే బాల్ వచ్చే స్పీడ్తో పాటు వీళ్ళు కదిలి బాల్ని ఆపాలి. దాన్నే మనం రిఫ్లెక్షన్స్ అంటాం, దాన్ని మజిల్ టోన్. అంటే దానికి గాను తయారవ్వాలి ఆ బాడీ. అంటే ఎంత డ్రిల్స్ చేస్తే కానీ, ఎంత యాక్టివ్ ఎక్సర్సైజ్ ఎంతో చేస్తే కానీ దాని నుంచి అది ముందుకు వెళ్ళలేము. సో కాబట్టి ఇక్కడ మజిల్ టోన్కి అంతగా ఉపయోగపడుతుంది యాక్టివ్ ఎక్సర్సైజ్. అలాగే ఫ్లెక్సిబిలిటీ, మనకు కూడాను ఫ్లెక్సిబిలిటీ ఎందులో కనబడుతుంది? బాగా ఫ్లెక్సిబిలిటీ అనగానే మనకి యోగాసనాల్లో కనబడుతూ ఉంటాయి. బాడీ ఎటు పడితే అటు ఉంటుంది. అలాగే జిమ్నాస్టిక్స్లో చూస్తాం మనం ఫ్లెక్సిబిలిటీ, అది రబ్బర్ లాగా ఎటు కావాలంటే అటు వంగిపోతూ ఉంటుంది. అది మనకి బాడీలో ఉండేటువంటి ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది ఈ యాక్టివ్ ఎక్సర్సైజ్. అలాగే జనరల్ ఫిట్నెస్ అని అంటున్నాడు. జనరల్ ఫిట్నెస్ అంటే సహజంగానే వాళ్ళకి ఇవన్నీ చేసేటప్పటికి సహజంగానే ఆ యొక్క వ్యక్తికి ఆ ఫిట్నెస్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిలో కొంత బాగా అంటే ఆ మజిల్ డెవలప్ అవ్వడం కావచ్చు, ఫిట్నెస్ పెంచడం కావచ్చు, స్టామినా పెంచుకోవడం కావచ్చు. వీటన్నిటికీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏరోబిక్స్ చెప్తున్నారు. ఏరోబిక్స్ మీకు తెలిసిందేగా, డ్యాన్స్ వేస్తూ ఎక్సర్సైజులు చేయటం. అంటే బాగా ఏరోబిక్స్లో ఉండేటటువంటి తేడా ఏంటంటే ఏరోబిక్, అనారోబిక్ అని 2 రకాలుగా ఉంటాయి ఇందులో. మళ్ళీ అది ఏరోబిక్లో ఏంటంటే బాగా గాలిని అంటే చేయగా ఎప్పుడుకో కానీ ఆగిన తర్వాత కానీ ఎక్కువ గాలిని అలా తీసుకుంటాం. అనారోబిక్ ఏంటంటే గాలి పీలుస్తూ చేస్తూ ఉంటుంటారు. ఇట్లా 2 రకాలుగా గాలిని ఎప్పుడో మనం ఆక్సిజన్ ఎప్పుడో ఒక్కసారిగా తీసుకుంటాం, ఒక్కసారిగా బాగా దాహం వేస్తే ఒక్కసారి గడగడ నీళ్ళు తాగేస్తూ ఉంటాం కదండి. ఆ విధంగా దాన్ని కొన్ని ఎక్సర్సైజెస్లో, కొన్ని డ్యాన్సుల్లో కానీ దాన్ని స్పెసిఫిక్గా డిజైన్ చేస్తారు. అవి అట్లా వాటిని 2 రకాలుగా విభజించారు. ఒకసారిగా తీసుకునేది ఉంటుంది, నెమ్మదిగా గాలి పీలుస్తూ చేసేవి ఉంటాయి. ఈ విధమైనటువంటి అలా మన యోగాసనంలో కూడా ఉంటున్నాయి కదండి. మన ప్రతి ఆసనాల్లో కూడాను శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. అప్పుడు మాత్రమే లోన అన్ని అవయవాలు చక్కగా పనిచేయడం మొదలు పెడుతుంటాయి. అలాగే మనకి డ్యాన్స్ కావచ్చు, యోగాసనాలు కావచ్చు. యోగాసనాల్లో కూడా చాలా ఉన్నాయి.
ఈ విధమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ అన్నీ ఎక్కువగా కనబడేది ఫ్లెక్సిబిలిటీ, అలాగే మజిల్ టోను యోగాసనాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి మనకి. కాబట్టి ఫోర్త్ వన్ యాక్టివ్ ఎక్సర్సైజ్ ఈ విధంగా మనకి అన్నిటిలోనూ ఉపయోగపడుతుంది. సరే, ఇంకా లాస్ట్కి వచ్చేసాం మనం ఎక్సర్సైజెస్లో. 5వ యాక్టివ్ ఎక్సర్సైజ్ యొక్క ఉపయోగం, ఫిఫ్త్ వన్, దట్ షుడ్ బి ఇంప్రూవ్ ది మజిల్ టోన్, ఫ్లెక్సిబిలిటీ, స్టామినా అండ్ బ్యాలెన్స్. అంటే లాస్ట్ది ఏంటయ్యానంటే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది అప్పుడొకటి మనకి ఒక్కొక్కటి పార్ట్గా ఇక్కడ మనకి ట్రైనింగ్ ఆస్పెక్ట్లో చెప్పాలి అని అంటే బైపార్ట్ మెథడ్ అంటాం. మెథడాలజీలో బైపార్ట్ మెథడ్లో మనం ఇది చెప్పుకుంటూ ఉంటుంటాం. ఆ బైపార్ట్ మెథడ్లో మేము ఇచ్చేటటువంటి ఈ ట్రైనింగ్ ఒక్కొక్కటి దానికి టైం తీసుకుంటుంది. ప్రాక్టీస్ సెషన్ అనేది ఎక్కువ టైం తీసుకొని చేయగలిగితేనే ఒక క్రీడాకారుడు తయారవుతాడు. మరి ఆసనాల్లో కూడా అంతే, ఒక్కసారిగా ఏది వచ్చేసేదు అని నెమ్మదిగా బైపార్ట్ మెథడ్లో నేర్చుకుంటేనే వస్తుంది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కానీ 5వదైనటువంటి యాక్టివ్ ఎక్సర్సైజ్లో అదేంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్ ఎక్సర్సైజ్ అనమాట. ఒక పక్క మజిల్ టోన్ ఉంటుంది, ఇంకో పక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మజిల్లో. అలాగే ఆ వ్యక్తి ఎంతైనా చేయగలిగేటటువంటి, అలసిపోకుండా చేయగలిగేటటువంటి స్టామినా పెరుగుతుంది. అలాగే మెంటల్ బ్యాలెన్స్ అనేది చేసుకోగలుగుతారు. మనకి యోగా చాలా మంచిగా ఉపయోగపడుతుంది మెంటల్ బ్యాలెన్స్కి. బాగా ఇరిటేషన్గా ఉన్నప్పుడు, టెన్షన్స్ అన్నీ బాగా ఉన్నప్పుడు మనం చక్కగా మెడిటేషన్ చేసుకున్నట్లయితే వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ టెన్షన్స్. మనకి ఎప్పుడైతే ఈ టెన్షన్స్ ఇవన్నీ మొదలవుతాయో ఆటోమేటిక్గా బాడీలో కొన్ని టాక్సిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటుంది. ఆ టాక్సిన్స్ని బయటికి లాగాలి అని అంటే, బయటికి తీసుకురావాలంటే ఒకే ఒక మార్గం ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది నిరంతరం మన జీవితంలో ఒక భాగంగా ఉన్నప్పుడు మాత్రమే దీని యొక్క ఉపయోగం. మనకేదో రోగం వచ్చింది అని చెప్పేసి అని అప్పుడు చేసే కన్నా, అందుకే మనకు ఒక సామెత ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదో ఎప్పుడో మనకి ప్రమాదం సంభవిస్తుంది అనేదానికన్నా ఆ సంభవించకుండాను దాన్ని మన మీద పడకుండా ముందునే మేల్కొని ముందు నుంచే మనం జాగ్రత్తతో ఇవన్నీ చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, దేశానికి కూడా సంపద పెరిగేటటువంటి విషయం ఇది. అందుకనే దేశమంతా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే వాళ్ళంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలరు, వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో ఉండగలరు, చక్కనైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, చక్కనైన సమాజాన్ని స్థాపిస్తారు. కాబట్టి మనకి ఈ యొక్క ఎక్సర్సైజెస్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి చక్కగా మీరు చూసుకొని చెప్పేటప్పుడు కాస్త నోట్స్ రాసుకొని మీరు చదివితే బాగుంటుంది. థ్యాంక్ యూ. మీద నేను ఓకే, మనం ఎక్సర్సైజ్ అండ్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, మ్యూజిక్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. యోగా వలన మనిషికి ఏ విధమైనటువంటి లాభాలు కలుగుతున్నాయి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ యొక్క టాపిక్లో మనం తెలుసుకుందాం. సో every human life, the present days, it's a life filled with tensions, anxiety and emotional insurgencies. నేటి ప్రపంచం అంతా పరుగులమయమైపోయింది, పరుగుల ప్రపంచం అయింది. ప్రతి మనిషికి ఏదో ఒక టెన్షన్ అనేది, తీవ్ర ఒత్తిడి అనేది కలుగుతూనే ఉంది. అది వయసుతో నిమిత్తం లేదు. ఇటు విద్యార్థి దశ నుంచి అటు ఉద్యోగ దశ, అంతేకాకుండా ఇక
అంతిమ దశ ఏదైతే వృద్ధాప్యం ఉందో ఆ దశకు కూడాను టెన్షన్ లేని మనిషి అంటూ ఈ రోజుల్లో కనబడ్డనేది మనం రోజు చూస్తున్నటువంటి విషయమే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో యోగా ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. కాబట్టి మనకి ఇక్కడ యోగా ఎడ్యుకేషన్ అనేది యోగా అనేది ఫస్ట్ వన్ ఇట్స్ రిలీఫ్ ఫ్రమ్ ద టెన్షన్స్ అండ్ యాంగ్జైటీస్. ఒత్తిడి నుంచే కాకుండా ప్రతి వ్యక్తికి యాంగ్జైటీ. ఎగ్జామ్ రాసేటటువంటి విద్యార్థి ఏం జరుగుద్దో, ఎలా రాయాలో, రిజల్ట్ ఎలా వస్తుందో, రాసిన తర్వాత మార్కులు వస్తాయో రాదు, ర్యాంక్ వస్తుందో రాదు. అలాగే అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసేవాడికి ఇంకా పైన ఇతర బంధాలు అన్నీ. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో రకమైనటువంటి యాంగ్జైటీ అనేది ఉత్సుకత అంటాం తెలుగులో మనం. అంటే ఏం జరుగుద్దో అనేటటువంటి ఆలోచన. అండ్ ఆల్సో ద ఎమోషనల్ ఇన్సర్జెన్సెస్. ప్రతి ఒక్కడికి ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది చిన్న పెద్ద తేడా లేదు, ఎవరు ఏమిటి అనేది లేదు. ఎవ్రీబడి హ్యావింగ్ ద ఎమోషనల్ ఇన్సర్జెన్సీ. దాని నుంచి ఈ ఎమోషనల్ నుంచి కూడాను మనం వివిధ ప్రక్రియల ద్వారా యోగాలో దీని నుంచి రిలీఫ్ అవ్వచ్చు అనేదే ఈ యొక్క టాపిక్ యొక్క ముఖ్యాంశం. సో కాబట్టి ద యోగా ఇస్ ద మెయిన్ పార్ట్. ఇట్స్ ఏ ప్లే వైటల్ రోల్ టు రిలీవ్ ఫ్రమ్ ది టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ ద ఎమోషనల్ ఇన్సర్జెన్సీస్. మ్యూజిక్ ప్రాక్టీస్ లైక్ ఆసన, ముద్ర, బంధ, క్రియ అండ్ ప్రాణాయామ. యోగాలో ఏమేమి చేయొచ్చండి? ఆసనాలు చేయొచ్చు, ముద్రాస్ చేయొచ్చు, బంధ, క్రియ అండ్ ప్రాణాయామాలు. ఆసనాలు మీకు తెలిసినవి, రకరకాలైనటువంటి ఆసనాల్లో కూడా ఇంకా అడ్వాన్స్డ్ యోగాసనాస్ కూడా వచ్చేసినాయి. అనేక రకాలైన పిరమిడ్ టైప్స్ వచ్చేసినాయి. ఇట్లా మన ఫ్లెక్సిబిలిటీ బట్టి, మన మజిల్ స్ట్రెంగ్త్ను బట్టి ఏమైనా చేయొచ్చు. అదొక రకమైనటువంటి ప్రక్రియ యోగాలో. అలాగే ముద్రాస్, బాడీలో ఉన్నటువంటి ఒత్తిళ్ళు, వివిధ ఇబ్బందులు, అంతర్గతమైనటువంటి ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళని వీటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చేది ముద్రాస్. ముద్ర ఇస్ ద రిలీవ్డ్ ఇంటర్నల్ ప్రెజర్స్, internal effects of muscles or organs. It's very useful in the yoga. And the next one, bandha, kriya and pranayama. ఈ బంధ క్రియ అనేది ఇవి చేసేటప్పుడు కంపల్సరీ మనం గురువు గారి దగ్గర నేర్చుకోవాల్సిందే. సరే, ఉత్తమమైనటువంటి మంచి సాధకుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళ దగ్గర వాళ్ళు రెగ్యులర్గా చేయటం వలన ఈ క్రియాస్ అవన్నీ చేస్తాము. రకరకాలుగా ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉండుంటారు, థెరపీలో కూడా చూసే ఉండుంటారు. వాటిలో మరి క్రియాస్, బంధాస్ ఉంటాయి. ప్రాణాయామ అందరూ చేయగలిగేటటువంటిది ఇది ప్రాణాయామ. ఆ ప్రాణాయామ మీకు చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ని పెంచేటటువంటిది ఈ యొక్క ప్రక్రియ. అలాగే ఒక మెడిటేషన్ రూపంలో చేసేటటువంటి ప్రక్రియ ప్రాణాయామ. దీన్ని చేయటం ద్వారా మన బ్రెయిన్కి చక్కనైనటువంటి ఆక్సిజన్ వెళ్ళటం వల్ల మంచి ఆలోచనలు, ఒత్తిళ్లు తగ్గించుకొని సరైన నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి పవర్ని పెంచేటటువంటిది ఇది. కాబట్టి ఇంత ఉపయోగకరమైందే. కాబట్టి మనిషి యొక్క దైనందిన కార్యక్రమాల్లో, వాళ్ళ కార్యకలాపాల్లో వచ్చేటటువంటి ఎదుర్కొనే ఒత్తిళ్ళు కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, వీటినన్నిటినీ పరిష్కరించగలిగేటటువంటి శక్తినిచ్చి మంచి హెల్త్ని ఇచ్చేటటువంటి ఈ యోగా ప్రక్రియలన్నీ. వీటినన్నిటిలో మనకు వచ్చినది చేయగలిగినంత వరకు చేయగలిగితే ఇది చాలా ఉపయుక్తమైనదని
తెలియజేస్తున్నారు. సో ఆల్ దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ఆఫ్ ఫిజికల్ హెల్త్ అండ్ ద మెంటల్ బ్యాలెన్స్. రెండింటినీ సమపాల్లో తీసుకురాలుతుంది. సో అదేవిధంగా మనకి అంతర్గతంగా కూడా ఇది చాలా ఉపయుక్తమైంది. దే హ్యావ్ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఎండోక్రైన్ అండ్ నర్వస్ సిస్టమ్స్. యోగా వల్ల మనకి ఈ ప్రక్రియల వలన ఏమేమి మంచి ఉపయోగాలు అని అంటే, మనకి శరీరంలో అనేక రకాలైనటువంటి గ్రంథులు అనేవి ఉంటాయండి. దాన్ని ఎండోక్రైన్స్ అంటారు. వివిధ రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి. ఒక్కొక్క గ్రంథి ఒక్కొక్క రకమైనటువంటి పని అనేది చేస్తూ ఉంటుంది. ఏ గ్రంథిలో మనకి తేడా వచ్చినా కూడాను దానికి సంబంధించినటువంటి వ్యాధికి గురవ్వాల్సి వస్తుంది. సో యోగాలో ఈ ముద్రాస్ కావచ్చు, ప్రాణాయామ కావచ్చు, కొన్ని ఆసనాలు కావచ్చు, ఇవన్నీ కూడాను ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్క ఎండోక్రైన్ని, ఒక్కొక్క గ్రంథిని ఉత్తేజపరిచేటటువంటి సిస్టమ్ ఉంటుంది. సో కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చేసినట్లయితే తద్వారా లోన గ్రంథులన్నీ పర్ఫెక్ట్గా మనకి అన్నీ పనిచేసినట్లయితే తద్వారా ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఏదైతే నరాల ద్వారా మన శరీరంలో అనేక నరాల తంతువులన్నీ కేంద్రీకృతమై ఉంటాయి. వాటి ద్వారా అనేక రకాలైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. అవి శరీరానికి రక్తం తీసుకెళ్ళేవి కావచ్చు, శరీరానికి ఆక్సిజన్ తీసుకెళ్ళేవి కావచ్చు, లోనున్నటువంటి మలినాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి గ్రంథులు కావచ్చు. ఇట్లాగా రకరకాలైనటువంటి చర్యలన్నీ ఇవన్నీ ఎండోక్రైన్ సిస్టమ్స్ అంటాము. ఎండోక్రైన్ సిస్టమ్ ఎప్పుడైతే సరైన పద్ధతిలో పనిచేస్తుందో నర్వస్ సిస్టమ్ కూడా చక్కనైనటువంటి విధానంలో పనిచేస్తుంది. తద్వారా మనిషి యొక్క ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా చక్కగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారు. సో ఇవన్నీ చక్కగా పనిచేయటం వల్ల మనం ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురవ్వం. ఏదన్నా ఒక వినకూడని వార్త విన్నా సరే, ఏదైనా సమస్య వస్తున్నా కూడాను వెంటనే కంగారు పడిపోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకున్న సమస్యకు పరిష్కారం ఎత్తుక్కునేటటువంటి దశగా మనిషిని తీసుకెళ్ళగలుగుతుంది ఈ యొక్క ప్రక్రియలన్నీ. సో కాబట్టి ఇంతటి గొప్ప రోల్ని ప్లే చేస్తుంది యోగా అనేది. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ కోఆర్డినేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. సో చూసారా, అంటే ఈ హెల్త్ పరంగానే కాకుండా ఎక్సర్సైజెస్ అనేవి, ఈ సాధనాలన్నీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇట్ షుడ్ బి కోఆర్డినేటెడ్ టు ది బాడీ అండ్ మైండ్. ఈ శరీరాన్ని, మన మైండ్ని రెండింటిని ఏకీకృతం చేసేటటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటిది యోగిక్ ఎడ్యుకేషన్. యోగాలో అంత గొప్పగా ఉంటుందండి. అంటే మనం మంచి ఉదాహరణ ఏంటంటే, పిల్లవాడు క్లాస్లో తరగతి గదిలో కూర్చుంటాడు, క్లాస్ వింటుంటాడు. మరి మార్క్స్ ఎందుకు రావండి వింటే? సో ఇక్కడే బాడీ అక్కడ ఉంటుంది, మైండ్ మాత్రం కోఆర్డినేట్ అవ్వదు. బాడీ అక్కడే ఉంటుంది కానీ మైండ్ కోఆర్డినేట్ అవ్వదు. రెండు కోఆర్డినేట్ అయినప్పుడే ఏ విషయం అయినా సరే ఆ మైండ్కి వెళ్తుంది. తదేక జ్ఞానం, దృష్టి, ఏకాగ్రత అనేది కావాలి. వీటన్నిటినీ తీసుకొచ్చేది మన యోగా. అది చేయటం ద్వారా తరగతి గదే కావచ్చు, చేస్తున్న ఉద్యోగం కావచ్చు, ఏదైనా విషయాన్ని గమనించడమే కావచ్చు, దాన్ని గ్రహించటమే కావచ్చు, వీటన్నిటినీ సక్రమ పద్ధతిలో చేయగలిగేది ఇది. అందుకనే బాడీ అండ్ మైండ్ ఇట్ షుడ్ బి కోఆర్డినేట్ బాడీ అండ్ మైండ్. Practice like a concentration and meditation are very effective in improving mental abilities of self-confidence. మనకి అంతర్గతంగా ఈ మనోభావాలని మనసుని సక్రమమైనటువంటి పద్ధతిలో వెళ్ళాలి అని అంటే అది మన చక్కనైనటువంటి మెడిటేషన్ ప్రాక్టీస్ అనేది కావాలి. మెడిటేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పి చక్కగా బాడీ పోస్చర్ని చెప్తాము. ఏ విధమైనటువంటి ముద్రలో కూర్చోవాలి, ఎలా చేయాలి అన్నీ నేర్పుతాం. కాబట్టి ఆ విధంగా మనం
చేయటం వలన ఆ విషయంపై మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది పెరుగుతుంది. సో ఇట్ ఈస్ లైక్ కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ఇంప్రూవింగ్ మెంటల్ ఎబిలిటీస్. మన యొక్క మానసిక పరిస్థితులన్నీ ఈ యొక్క మనం పాటించేటటువంటి మన వ్యవహార శైలి కానీ అన్నీ ఒక క్రమ పద్ధతిలో చక్కనైనటువంటి శైలిలో ఉంటుంటాయి. సో ఎవరైనా సరే మనల్ని ఇష్టపడతారు, ఏదైనా చెప్పినా చేస్తారు. సో అప్పుడు మనకి ఆ విధంలో మనకి ఏం పెరుగుతుందండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మన మెమరీ పవర్ పెరుగుతుంది. మర్చిపోవడం అంటూ ఉండదండి. రికలెక్షన్స్, మెమరీ అండ్ రికలెక్షన్స్ అండ్ పాజిటివ్ థింకింగ్. ఏదైనా సరే ఎవరైనా అనగానే వెంటనే మనం రియాక్ట్ అవ్వకుండా పాజిటివ్ థింకింగ్లో ఉంటాం. అంటే ఎవరైతే నిజమైన యోగా సాధకులు ఉంటారో వాళ్ళు వెంటనే ఎవరైనా ఏదైనా అనగానే దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్, వాళ్ళకి ఏదో ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ విధంగా అన్నారు, మనం ఇంకోసారి ప్రయత్నం చేద్దాం, లేకపోతే ఇంకో మార్గంలో వెళ్దాం అని చెప్పని కార్యసాధకుడు చేసేటటువంటి పని ఈ యొక్క యోగా అనేది పెంపుదల చేస్తుంది. కాబట్టి ఇట్ షుడ్ బి ఇంప్రూవ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ అండర్స్టాండింగ్ మెమరీస్, recollection and positive thinking. Further, the practice of ahimsa, satya, asteya, brahmacharya, aparigraha, santosha, tapas and ఈశ్వర ప్రాణిధాన, ఇవన్నీ మనకి అష్టాంగ సిద్ధాంతాల్లో తెలియజేసినాయండి. మీరు ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకున్నారు, మాస్టర్ చెప్పారు, ఇవన్నీ మీకు తెలుసు. మళ్ళీ వస్తూనే ఉంటుంది. మరి యోగా అంటేనే అష్టాంగ సిద్ధాంతం నుంచి వచ్చినటువంటి ఒక 3వ భాగమైనటువంటిది. పతాంజలి చెప్పినటువంటి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాల్లో, అష్టాంగ సిద్ధాంతాల్లో 3వది మన యోగాసన. ఏం చేయాలి, ఆసనాలు చేసేటప్పుడు ఆహార నియమాలు చెప్పారు, ఎలా ఉండాలి చెప్పారు, సాధకుడు ఏ విధమైనటువంటి విధానాలని అవలంబించాలి, ఏం చేయాలి, అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఇందులో తెలియజేశారు. కాబట్టి ఇవన్నీ చూడండి, అహింస కానీ సత్య కానీ అంటే ఎందుకు చెప్తున్నారనంటే యోగా సాధకుడు మరి దేనికి వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ, కోపం తెచ్చుకోవడం కానీ ఇవన్నీ ఉండవు. వారు చాలా శాంతంగా ఉంటారు. ఎవరి మీద ఎగిరి పట్టడం కానీ, కోపగించుకోవడం కానీ ఇవన్నీ ఉండవు. అలాగే ఏదైనా వాస్తవాలు మాట్లాడుతూ నిజాన్ని తెలియజేస్తూ ఉంటారు. స్థిరత్వమైనటువంటి మానసిక ప్రభావం ఉంటుంది ఆయన మీద. అలాగే ఇక్కడ బ్రహ్మచర్య అన్నారు. బ్రహ్మచర్య అని అంటే మరో విధంగా మనం ఆలోచించాల్సినటువంటి పని లేదు. బ్రహ్మచర్య అంటే చేసే పని మీద ఏకాగ్రత, అది దేవుని చిత్తం మీద ఉంచండి. ఎవరికి ఇష్టమైనటువంటి భగవంతుడు ఉంటారో వాళ్ళ మీద మనం దృష్టికి కేంద్రీకరించి చేయటమే బ్రహ్మచర్య. అది చేసే పనే దైవం అంటాం కదా, దాని మీద దృష్టి ఉండాలి, అదే బ్రహ్మచర్య అంటారు. అపరిగ్రహ సంతోషాది. అపరిగ్రహ అంటే మనం ఊరకనే, అంటే ఏది చేయకుండా, ఏ పని చేయకుండాను అవతల వారి దగ్గర నుంచి మనం ఆశించటం, తీసుకోవటం, ఇవన్నీ అపరిగ్రహాల కిందే వస్తాయి. అంటే పరిగ్రహం మరి అపరిగ్రహం. పరిగ్రహం అంటే మనం చేసిన పనికి సంతోషంగా తీసుకోవటం. అపరిగ్రహం అనగానే చేయకుండానే మనం లాభం పొందాలి అని చెప్పేసి అని అవన్నీను తీసుకోవటం అనేది దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పేసి అని మనకి యోగాలో చెప్పేవి. ఇవన్నీ ఏంటంటే తాత్విక చింతనలో ఒక సరైనటువంటి పద్ధతుల్లో వ్యక్తి నడిస్తే ఏ ఇబ్బందులు ఉండవు అని చెప్పేసేదే తెలియజేస్తుంటారు. అదే అష్టాంగ సిద్ధాంతంలో మన పతంజలి గారు తెలియజేసినటువంటి ఆ సిద్ధాంతాలతో పాటు అంటే యోగా అనేది 3వ భాగంగా మనకి తెలియజేశారు. ఆ యోగా చేయటం వలన ఇవన్నీ అవలంబిస్తాయి. ఆ వ్యక్తి చాలా చక్కని మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపబడతాడు. ఇవన్నీ అతను పాటించగలుగుతాడు అని చెప్పేసి అని దానికి సంబంధం ఉంది కాబట్టే దాన్ని తీసుకొచ్చి తెలియజేశారు. ఇది మనం యోగా ఎడ్యుకేషన్ వల్ల మనకు వచ్చేటటువంటి సమాజపరంగా కానీ
బ్లిస్ఫుల్ ఆఫ్ లైఫ్ అని అంటాం. సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం సాగించాలి అని అంటే సమాజంతో కలవాలి. సమాజంతో కలవాలంటే చక్కనైనటువంటి వ్యవహార శైలి అనేది ఉండాలి. చక్కనైన వ్యవహార శైలి ఉండాలి అని అంటే చక్కనైనటువంటి ఆరోగ్యవంతుడై ఉండాలి. అన్ని భాగాలు సవ్యంగా పనిచేస్తూ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అవన్నీ సాధ్యం కావాలంటే ఇదిగో ఈ యోగాలో ఉన్నటువంటి ప్రక్రియలన్నీ మీరు పాటించినట్లయితే అది సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉండగలుగుతాడు. ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో వెన్ వీఆర్ ఎంగేజ్ ఇన్ ది yogic practice, all these will be possible. So they are meant to bring about harmony between body and mind. Asana, as its very name suggests, it's a posture in which body is accommodated to a particular form and shape. So here one of the word that is it's a form of particular shape. When we are continuously practice the yoga, it's compulsory. It should be developed a good shape of body. మనకి చక్కనైనటువంటి ఆకృతి కలిగినటువంటి బాడీ అనేది చక్కనటువంటి శరీర సౌందర్యము అంటాము, శరీర సౌష్ఠవము అంటాం, శరీర ఆకృతి అంటాం. ఇవన్నీ ఏర్పడతాయి ఆసనాల ద్వారా. అలాగే హెల్త్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ది ఆసనా ప్రాక్టీస్. ద పార్షియల్ బెనిఫిట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్స్ అకంప్లిష్మెంట్ గేవ్ రైస్ టు మిస్కాన్సెప్షన్. ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నా సరే, ద వేరియస్ ఆఫ్ యూస్ఫుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఆసనాస్, బట్ స్టిల్ దే హ్యావ్ ద మిస్కాన్సెప్షన్. మనకి కొన్ని ఏదైనా ఏ విషయంలో అయినా సరే కొన్ని ఆంతర్యాలు వస్తూనే ఉంటాయి. ఇది చేస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుందా, ఇది చేస్తే ఇలాగే ఉంటుంది, మనం ఏం సాధించలేము అన్నట్టుగా. అంటే ఆసనాలు చేసేది అక్కడే కూర్చొని చేస్తారు కాబట్టి మనకి మన ఫిజికల్ ఎడ్యుకేషన్లో అంటే స్పోర్ట్స్లో ఆటలో తీసుకున్నాం అనుకో, మన ప్రాణాయామం చేస్తే నువ్వు గట్టిగా పరిగెట్టగలవా, నువ్వు ఎగరగలవా అని అంటారు. అంటే ఇక్కడ డిస్పారిటీస్ తీసుకొస్తున్నారు అంతే, కానీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిదే ఆసన అని చెప్పేసి అనేది చెప్తున్నారు. మనం ఎక్సర్సైజ్ అనేది దేనికి చేస్తామండి అని అంటే ప్రధాన ఉద్దేశము టు మెయింటైన్ ఏ గుడ్ హెల్త్ అండ్ మెంటల్ బ్యాలెన్స్. దిస్ ఈజ్ మెయిన్ కాన్సెప్ట్. మనకు కావాల్సింది ఏంటి? చక్కనైనటువంటి ఆరోగ్యం, మంచి ఇంటర్నల్ బాడీలో ఉండేటటువంటి మైండ్ బ్యాలెన్స్ అనేది. ఈ చక్కనైన సంపూర్ణ ఆరోగ్యాన్ని కావాలనుకుంటాము, వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్య ఉపయోగం అని అంటాడు. సో ద ఎయిమ్ ఆఫ్ ఆసనా ప్రాక్టీస్ ఈజ్ టు ఇంప్రూవ్ మజిల్ టోన్, స్టామినా, ఆర్గానిక్ ఫంక్షన్ అండ్ కామ్నెస్ ఆఫ్ మైండ్. చూడండి, ఇవన్నీ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యేదే. అన్నిటిలోనూ ఉంటుందండి. మజిల్ టోన్ ఇందులోనూ చేసుకోవచ్చు, స్టామినా పెరుగుతుంది, ఆర్గానిక్ ఫంక్షను పెరుగుతుంది, లోన ఎండోక్రైన్ ఫంక్షన్స్ అవి చక్కగా జరుగుతాయి అనేది తెలియజేస్తున్నారు. సో యోగా ఎడ్యుకేషన్ వల్ల మనకు కలిగేటటువంటి లాభాలని తెలుసుకున్నాము. నెక్స్ట్ వన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మనం యోగా తెలుసుకున్నాము, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్లో యోగా అనేది కూడా ఒక పార్ట్ కాబట్టి దానికి ఉన్నటువంటి ఉపయోగం దానికి. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్లో మెయిన్గా మనకు వచ్చేవన్నీ క్రీడలకు సంబంధించింది. దీని ఉద్దేశం కూడా మెయిన్గా హెల్త్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదేవిధంగా క్రీడల్ని బాగా ప్రోత్సహించి తద్వారా ఇది మనకి ఇంటిగ్రిటీ సాధించడానికి మనం చూస్తుంటాం. ఒలింపిక్స్ కానీ, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ, క్రికెట్స్ కానీ ఇవన్నీ వెళ్తూ ఉంటారు. ఇతర దేశాలకు వెళ్ళి మనం ఆడి వస్తూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. అంటే ఇదన్నీ గెలుపులో ఒక భాగమే అనుకుంటే కూడాను తప్పే. రెండు దేశాల మధ్య అవి మనకి స్నేహభావాన్ని పెంచుకొని రెండు మంచిగా ఉండి ఒక శాంతి
సామరస్యాన్ని సాధించడానికి ఇవి బాగా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్లో అన్ని విధాలైనటువంటి సిస్టమ్స్ ఉంటాయండి. సో నౌ వుడ్ లైక్ టు గో టు ది ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంపార్టెన్స్. Physical education is essential to development the motor skills and the enhancement of reflex, hand-eye coordination is improved as well as good body movements. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనకి తెలిసిందే, అన్ని రకాలైనటువంటి వ్యవహార శైలిలో బాడీలో ఉన్నటువంటి అన్ని మూమెంట్స్ చక్కగా అభివృద్ధి చెందడానికి చేసేటటువంటి ఎక్సర్సైజెస్ని ఫిజికల్ ఎడ్యుకేషన్లో రూపొందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే అవన్నీ క్రీడల్లో చక్కని నైపుణ్యాలని మనం చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇట్ షుడ్ బి డెవలప్డ్ ద మోటార్ స్కిల్స్ అన్నాడు. మోటార్ స్కిల్స్ అంటే తెలిసిందే మనకి. రిఫ్లెక్షన్ అంటే వెంటనే మనకి ఆలోచన విధానంలో కానీ వ్యక్తి యొక్క మూమెంట్స్ వెంటనే కదలిక ఏం చేయాలి అనేది, ఇవన్నీ ఒక మోటార్ స్కిల్స్ అంటే బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ అన్నీ చక్కగా పనిచేసి అవి బ్రెయిన్కి చక్కనైనటువంటి సంకేతాలు పంపించి మళ్ళీ తీసుకొచ్చి బాడీకి ఎప్పుడైతే వెంటనే ఇస్తూ ఉంటాయో ఆ వ్యక్తి కూడా చక్కగా పనిచేయగలుగుతాడు. ఒక వ్యక్తి ఒక వస్తువుని పట్టుకోవాలి అని అంటే అది సంకేతం కరెక్ట్గా అందితేనే అతను అది పట్టుకుంటాడు. బాల్ వేగంగా వస్తుంది, దాన్ని క్యాచ్ చేయాలి. అక్కడ మోటార్ స్కిల్ అనేది పనిచేస్తేనే కానీ ఇది ఆ యొక్క స్కిల్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయగలుగుతాడు. సో ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేసేటటువంటి ఇవన్నీ చాలా అత్యవసరమైనది. అలాగే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిఫ్లెక్సెస్ అంటే నాకు చెప్పాను మరి, ఆ బాల్ వస్తున్నప్పుడు వెంటనే దాని వేగానికి సమాంతరంగా ఆ చెయ్యి కూడా లేవాలి. లేస్తేనే మనం ఆ బాల్ని ఆ చెయ్యి లేస్తే అది క్యాచ్ చేయగలుగుతాము. కాబట్టి అది రిఫ్లెక్షన్స్ అంటాం వాటిని. అలాగే ఐ కోఆర్డినేషన్, టేబుల్ టెన్నిస్ చెప్పాం మరి, వస్తున్న బాల్ ఎక్కడ పడుతుంది, ఎటు తిరుగుతుంది, స్పిన్ చేస్తారు. ఒక బాలు అక్కడ పడి ఒక చోట మరో చోటకి తిరుగుతుంది. మరి అటు అటు ఆ దిశగా మనం మన బ్యాట్ని అటువైపు తిప్పి దాన్ని మనం మీట్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఐ కోఆర్డినేషన్ అదొకటే కాదు, మనకి ఆర్చరీ చూస్తాం, ఆర్చరీ కరెక్ట్గా బుల్లో కొట్టాలి. కాబట్టి ఇక్కడ ఐ కోఆర్డినేషన్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ మన మజిల్ టోన్ కానీ మన మజిల్ స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ లేకపోతే ఆ యొక్క దిశగా మనము ఆ యారోని మనం ప్రయోగించలేము. ఇట్లా అన్ని రకాలుగా చేసేటటువంటి చెప్పాం కదా. ఎక్సర్సైజ్లో స్పెసిఫిక్ అండ్ స్పెషల్ ట్రైనింగ్ అని ఆ ఎక్సర్సైజులు చేసి ఆయా మనకు ఉన్నటువంటి భాగాలన్నింటినీ ఇంప్రూవ్ చేసుకుంటాం. కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ వల్ల ఈ విధమైనటువంటి ఉపయోగాలన్నీ మనకు ఉన్నాయి. ఇన్ని విధాలుగా బాడీలో ఉన్నటువంటి భాగాలన్నీ ఇంప్రూవ్ అవుతుంటాయి. యాజ్ వెల్ యాజ్ గుడ్ బాడీ మూమెంట్స్, చక్కనైనటువంటి కదలికలు ఉంటాయి బాడీలో, విచ్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ హెల్దీ బాడీ పోచర్స్. మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారా మనకి చక్కనైనటువంటి శరీరాకృతి మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే ద ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ టు స్టూడెంట్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ హెల్త్. ఏమేమి చెప్తుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది, ఏమేమి చెప్తుంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ హెల్త్, దాని యొక్క ఫిజికల్ హెల్త్ గురించి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏం చెబుతుంది, ఏం మనకి టీచ్ చేస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్కటి చూడండి మీరు. ఇట్స్ బిల్డ్స్ ఎ హెల్దీ బోన్స్. ఫిజికల్ ఎడ్యుకేషన్ మనం ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మనకి ప్రధానంగా మొట్టమొదటిది ఏంటయ్యా అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి బోన్ స్ట్రక్చర్స్ ఏవేవైతే జాయింట్స్ ఉన్నావో, పెద్ద బోన్స్ ఉంటాయి, లాంగ్ బోన్స్ ఉంటాయి, షార్ట్ బోన్స్ ఉంటాయి, జాయింట్ బోన్స్ ఉంటాయి, ఇవన్నీను చాలా దృఢంగా తయారవుతాయి అన్నాడు. ఇట్స్ ఏ బిల్డ్స్ హెల్దీ బోన్స్. అండ్ సెకండ్ వన్ ఇంప్రూవ్ ది స్ట్రెంగ్త్. చెప్పాం కదా, అంటే మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఒక వస్తువుని బలంగా విసరాలి, బ్యాట్తో బాల్ని కొట్టాలి, లేదా ఫుట్బాల్లో ఆ కాలుతో బాల్ని బలంగా కొట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి స్పెషల్ ట్రైనింగ్, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ద్వారా ఆయా మజిల్స్ అన్నిటినీ బాగా స్ట్రెంథెన్ చేసి బలంగా తయారు చేసి అందులో మనం ఆ స్కిల్ని మనం అప్లికేబుల్ చేస్తాం. చూడండి, మామూలుగా ఒక షార్ట్ పుట్ వేస్తాము, మామూలు వ్యక్తి వేసేది వేరు, ట్రైన్డ్ అయినటువంటి అథ్లెట్ వేసినటువంటి ఆ షార్ట్ పుట్ అది వేసారు. అలాగే జావలిన్ని మనం విసిరేటప్పుడు
మనం వేస్తే ఎంత అవుతుందంటే అన్ట్రైన్డ్ పర్సన్ వేసినట్లయితే ఎంత దూరం వెళ్తుంది, ట్రైన్డ్ పర్సన్ వేస్తే ఎంత. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే కంటిన్యూగా దాని మీద వర్కౌట్స్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ వేరు, మన చేయని వారి యొక్క స్ట్రెంగ్త్ వేరు. అది మీకు ఆ తేడా చేస్తుంది. కాబట్టి ద సెకండ్ పాయింట్ ఈజ్ ద ఇంప్రూవ్ ది స్ట్రెంగ్త్, మజిల్ యొక్క బలాన్ని పెంచుతుంది. థర్డ్ వన్ దే రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్. ప్రతి ఎక్సర్సైజ్కి ఈ యొక్క ఉపయోగం అనేది కామన్. ఇది ఏం చేస్తుంది, ఇట్స్ ఏ రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్. మనిషికి కలిగేటటువంటి ఈ స్ట్రెస్ కానీ, ఒత్తిడి కానీ, లేదా ఆతృత, ఏదైతే యాంగ్జైటీ ఉంటుందో ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనలు ఉంటాయి. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించేది మనకి ఈ ఫిజికల్ యాక్టివిటీస్. అలాగే నెక్స్ట్ వన్ హెల్త్ కంట్రోల్ ద వెయిట్, రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఒబేసిటీ. ఈ రోజుల్లో బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ఒబేసిటీ అనగానే మనకు తెలుస్తుంది ఏంటంటే అసలు ఆ మనిషి ఉండాల్సిన దానికన్నాను శరీరాకృతి ఎక్కువ బరువుతోనూ రౌండ్ బాడీస్తోనూ విపరీతమైనటువంటి లావుగా తయారవటం, దాన్ని మనం ఒబేసిటీ కింద చెప్తాం. మరి వీళ్ళు ఎక్కువగా ఏ పని చేయలేరు, అలసిపోతూ ఉంటుంటారు, నడవలేరు ఎక్కువగా. ఈ విధమైనటువంటి వ్యక్తి మరి పని ఎక్కువ చేయలేడు, వెంటనే అతనికి అలసట అనేది వస్తుంది. కాబట్టి అలాగున్న వ్యక్తులకి మరి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా 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 ఉపయోగపడతాయి. అది వెయిట్ లాస్ని మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఉన్నటువంటి అనవసరమైనటువంటి కొవ్వును తగ్గించుకొని మనం దాని ద్వారా వెయిట్ లాస్ అవ్వచ్చు. అలాగే ఒబేసిటీ అంటున్నాము. ఒబేసిటీ అంటే ఓన్లీ తిండి వల్లనే రాదండి. ఒకటి ఓవర్గా తినకూడని తినేసి మనం ఎక్కువగా తినేసి అలాగా తెచ్చుకుంటాము. అదేవిధంగా మనకి వారసత్వ రూపంలో కూడా వస్తుంటుంది. ఆ వారసత్వ రూపంలో వచ్చేది కూడా ఇబ్బందే. ఆ విధంగా వచ్చేది కూడా ఒబేసిటీ ఉంటుంది. అలాగే కొంతమంది అనుకుంటారు నేనేం తినకుండా కూడా బాగా తింటున్నాడేమో అని. కానీ నిద్ర లేకపోవటం, సరైన టైంలో తిండి తినకుండా, అలాగే నిద్రపోకపోయినా అది కూడాను బాడీ వెయిట్ని పెంచుతుంది, ఒబేసిటీని తీసుకొస్తుంది. సో కాబట్టి ఇవన్నీ మనకి రాకూడదు అని అనుకుంటే మనం రెగ్యులర్ ఎక్సర్సైజులు అనేవి చేయాలి. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అవన్నీ వెయిట్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఒబేసిటీ రాకుండా మనల్ని చక్కనైనటువంటి బాడీని అది మన స్ట్రక్చర్ని ఇస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వన్ ఇంప్రూవ్స్ బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. మన వ్యాయామం చేయగానే ఏం చేస్తున్నాయా వ్యాయామం మనకి చక్కనైనటువంటి మనకి ఎప్పుడైతే వ్యాయామంలో మనం పాల్గొంటామో ముందుగా మన బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా మనకి ఈ రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే జరుగుతుందో దాని ద్వారా వేడి పుడుతుంది. వేడి పుట్టడం వల్ల అనవసరమైనటువంటి కొవ్వు పదార్థాలు కానీ మలిన పదార్థాలు కానీ అన్నీ ఈ సాక్రేషన్ బయటికి వచ్చేసేటువంటి మలినాలు ఉంటాయి మనకి గ్రంథుల ద్వారా, అంటే చెమట ద్వారా రావచ్చు, మరొక విధంగా మనకు బయటకు వచ్చేస్తుంటాయి. ఎక్స్క్రేటియా సిస్టమ్ అంటాం దాన్ని. దాని ద్వారా అన్నీ బయటకు వచ్చేసి చక్కటి ఆరోగ్యాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి ఇంప్రూవ్స్ బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. మనకి చక్కనైనటువంటి రక్త ప్రసరణ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో దాని ద్వారా ఆ వేడికి అనవసరమైనటువంటి కొవ్వు పదార్థాలన్నీ కరిగిపోతుంది. కాబట్టి మంచి కొవ్వుని అనేది దాని లెవెల్స్ నాటిని మెయింటెనెన్స్ చేస్తుంది ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అంటారు. అట్లాగే రెడ్యూసెస్ ఫీలింగ్స్ ఆఫ్ డిప్రెషన్. అది ఫస్ట్ టైం మనం చెప్పుకున్నాం. మనకి ఏదైనా మాట వినగానే ఏదైనా విషయం తెలియగానే ముందు డిప్రెషన్స్లోకి వెళ్తాం. అలాంటివి లేకుండా జరిగింది ఇదా, సరే ఎందుకు జరిగింది ఏంటి, దాన్ని మనం ఫాలోఅప్ చేస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి చెయ్యొచ్చులే అనేది మనకి ఎప్పుడైతే చక్కనైనటువంటి ఆరోగ్యం ఉంటుందో అప్పుడు ఈ మంచి ఆలోచనలు వస్తాయి. తద్వారా ఈ డిప్రెషన్స్ అనే ఫీలింగ్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటుంటాయి అంట. ద నెక్స్ట్ బూస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్. మనలో మనకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది.
సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. బూస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్. నేనేం తక్కువ, నేను చేయగలను పని, ఎందుకు చేయలేను, వాళ్ళు చేయగలిగింది నేను చేయలేను, వాళ్ళు మనుషులే కదా అనేటటువంటి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది మన ఫిజికల్ యాక్టివిటీలో. సో అంత మంచి పాత్రను పోషిస్తుంది. అలాగే ప్రమోట్స్ ద సైకలాజికల్ వెల్ బీయింగ్, సమాజంలో ఉత్తమ వ్యక్తిగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. దేని ద్వారా అండి? సైకలాజికల్ వెల్ బీయింగ్. మన మానసిక పరివర్తన అనేది స్థిరత్వంగా ఉండి దృఢ నిశ్చయంతో, దృఢ నిర్ణయాలతో మనం ముందుకెళ్తాం, ఆత్మవిశ్వాసంతో ఉంటాం. కాబట్టి ఆటోమేటిక్గా సమాజంలో ఒక మంచి పేరు, చక్కనటువంటి వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి చక్కని వ్యక్తి అనేటటువంటి పేరు ఉంటుంది. మనకి మంచి మంచి అవకాశాలు వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో చెప్పేటటువంటి ఈ ఎక్సర్సైజులన్నీ ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. సో హెన్స్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ద యూస్ఫుల్ రిఫ్లెక్స్ యాక్టివిటీ ఆఫ్ ద బాడీ విచ్ వన్ హ్యాస్ టు అండర్గో ఇన్ వన్స్ డే లైఫ్. మనకేదో హెల్త్ గురించి ఒకటే అని చూసుకుంటే తప్పు. ఎప్పుడైతే హెల్త్ ఉంటుందో సమాజంలో కూడాను మంచిగా మనగలుగుతాం అనేది తెలియజేస్తుంది. ఇది ద ఇంటర్నేషనల్ ప్రీ ప్లాన్డ్ సిస్టమాటిక్ స్కీమ్ ఆఫ్ బాడీలీ మూమెంట్స్ అండ్ మ్యానిపులేషన్ ప్రాక్టీస్డ్ రెగ్యులర్లీ ఫర్ హెల్త్ అండ్ వైటాలిటీ. ఒక్క ప్రాంతానికో ఒక దేశానికో సంబంధించింది కాదు ఈ విషయం అని అంటున్నాడు. ప్రపంచ దేశాలన్నీ ఏకముక్తంగా ఇది అంగీకరించినటువంటి విషయంగా తెలియజేస్తున్నారు. సో కాబట్టి సర్వమానవాళి ఈ యొక్క విధానాలని అవలంబించవచ్చు అనేది తెలియజేస్తుంది. కాబట్టి అందరికీ చాలా ఉపయోగపడేది ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో చెప్పేటటువంటి ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని తెలియజేస్తున్నాడు. అలాగే కొంతమందికి ఏమనుకుంటారంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనగానే ఏదో కాసేపు కాలు ఊపటము, చెయ్యి ఊపటము అనుకుంటుంటాడు. అదే అంటున్నాడు చూడండి, an average man exercise means a system of physical jerks that are aimed to develop outer muscle groups of the body. మామూలుగా మనిషి ఏం చేస్తుంటాడు, ఏమనుకుంటా ఊరికే ఇలా చేతులు తిప్పి కాళ్ళు తిప్పితే సరిపోతుంది. అది అంతవరకే ఉంటుంది. అతనికి అంతవరకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మాత్రం అందులో కలుగుతుంది. కానీ ఇంకా ముందుకెళ్ళి దాన్ని సాధించాలి, క్రీడల్లో సాధించాలి, లేదా గొప్ప విజయాన్ని సాధించాలనే వ్యక్తి మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించి నిత్య సాధన చేయటం అనేది కంపల్సరీ అని అంటారు. అందుకనే దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా కొన్ని నైపుణ్యాలను ప్రదర్శించేటటువంటి అన్నీను ముందుగా మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము. యాక్టివ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్యాసివ్ ఎక్సర్సైజెస్ అని. యాక్టివ్ ఎక్సర్సైజ్లో ఎక్కువగా మనకి స్పెసిఫిక్ అండ్ స్పెషల్ ఎక్సర్సైజెస్ అన్నీ వచ్చినాయి, అవన్నీ తెలియజేసుకున్నాం. కాబట్టి దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ అండ్ యూజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ through participated in the physical exercises. And then next last but not least comparative study of yoga and physical education. మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రెండు చదివిన వాళ్ళు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ గురించి, టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ గురించి చదివిన వాళ్ళు, యోగా గురించి చదివిన వాళ్ళు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి చదివిన వాళ్ళు, ఆ రెండు కలిపి ఇందులో రాయాల్సి వస్తుంది. అందుకని రెండింటిని కంపారిటివ్ చేశారు ఇక్కడ, యోగాని ఫిజికల్ ఎడ్యుకేషన్. యూ షుడ్ బి కంపేర్ టు ది యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. యోగా ఆసనాస్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ రెండింటిని అక్కడ కంపారిటివ్ చేయాలి. ఇక్కడ చేసింది అదే. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విల్ బ్రింగ్ అవుట్ ద స్ట్రైకింగ్ అండ్ షూటబుల్ వేరియేషన్స్ బిట్వీన్ ద యోగాసన అండ్ అదర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. కింద ఇచ్చినటువంటి కొన్ని అంశాలు ఏమేమి ఇచ్చాడండి అవి చూద్దాం. రెండింటి యొక్క వ్యత్యాసం తెలియజేస్తున్నాడు. యోగా ఏంటి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏంటి అని. యోగాసన ప్రిమినరీ ఎయిమ్ టు ప్రిపేర్ ద బాడీ ఫిట్ ఫర్ హయ్యర్ స్పిరిచువల్ అటైన్మెంట్. యోగా ఏం చేస్తుందంటే, యోగాసనాలు ఒక వ్యక్తిని ఏకాగ్రతను పెంచి అతని యొక్క బాడీలో ఉన్నటువంటి అంతర్గత భాగాలను కానీ బాహ్య భాగాలను కానీ చక్కనైనటువంటి విధానంగా తీసుకొచ్చి
ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ఏకాగ్రత కలిగినటువంటి ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిని తయారు చేస్తుంది అని అంటాడు యోగాసనం. మరి అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏమేంటి? నీరెస్ట్గా అన్నీ అదేనండి, దీనిది అంతే దానిది అంతే. కాకపోతే అది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతంగా చేసేది యోగా. కానీ దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సాధించాల్సినటువంటి విజయాలు ఉన్నాయి కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్లో, ఆ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో అవి చెయ్యాలి కాబట్టి వీటికి స్పెసిఫిక్గా కొన్ని ఎక్సర్సైజెస్ అవి మెన్షన్ చేస్తున్నారు. అందుకనే కొంత తేడా ఉంటుందండి ఇది. సో ద ఎయిమ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ టు డెవలప్ ఏ గ్రూప్ ఆఫ్ మజిల్స్. హెల్త్ ఫిట్నెస్ ఏం చేస్తుంది? ఏ గ్రూప్ ఆఫ్ మజిల్స్. కొన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్లో చెప్పేటటువంటి ఎక్సర్సైజ్ వలన, ఆ ఒక ఎక్సర్సైజ్ వలన ఒక గ్రూప్ ఆఫ్ మజిల్ ఫామ్ అవుతుంది. ఉదాహరణకి అక్కడ జంప్ చేయమంటాం. జంప్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? కాళ్ళ బలము కావాలి, ఉదర బలము కావాలి, కొంత శక్తి కావాలి. అంటే అక్కడ గ్రూప్ ఆఫ్ మజిల్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కానీ యోగాలో మనం ఎక్కడ ఏదైతే ఆసన చేస్తామో అది ఒక భాగం మీద మాత్రమే పడుతుంది. ఇదే డిఫరెన్స్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ద ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ a group of muscles. At the same time, Yogasana is influenced separately a particular, a specific organ or a muscle. This is the differences between the yoga and physical exercise, physical education exercise. And then second point, the movement in yoga practice are slow and maybe of stability in manner. The movement in exercise are quick or rapid, maybe repetitive type. యోగాలో మనకి ఏముందండి? చాలా ఈజీగా, స్లోగా, చాలా స్థిరత్వంగా ఒక చోట కూర్చొని చక్కగా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఆ విధంగా ఉండదండి. అటు ఇటు పరిగెట్టాలి, ఒక ప్రదేశం కావాలి, ఒక గ్రౌండ్ కావాలి. ఇన్ని రకాలైనటువంటి డిఫరెన్స్ ఉంటుంది అది దానికి దీనికి. సో మీకు అర్థమైంది కదండి. ఒక చోటే ఉండొచ్చు దానికి, కానీ దీనికి మాత్రం పెద్ద గ్రౌండ్ కావాల్సి వస్తుంది, దానికి సంబంధించిన కోర్టు కావాల్సి వస్తుంది, అందులో మాత్రమే ఆడాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ థర్డ్ వన్, ఫర్దర్ సర్టెన్ స్పెషల్ టైప్స్ ఆఫ్ ఆసనాస్, ముద్రాస్, బంధాస్ ఆర్ ఎంప్లాయిడ్ టు రైజ్ ద కుండలిని శక్తి, which is said to develop the higher state of consciousness in man. మనకి యోగాలో హయ్యర్ కాన్షియస్ని పెంపొందించడానికి, అంటే ఇక సంపూర్ణమైనటువంటి ఆ భాగంలోకి తీసుకెళ్తుంది మనిషిని. అంత దాకా తీసుకెళ్ళగలిగే శక్తి ఏమేమి ఉన్నాయండి? ఇవి ఆసనా కానీ, ముద్రాస్ కానీ, బంధాస్ కానీ, అలాగే కుండలిని శక్తి. లోన చక్రాలన్నింటినీ ఉత్తేజపరుచుకొని, అంతర్భాగంలో ఉన్నటువంటి చక్రాలని ఉత్తేజపరుచుకొని మనిషి ఆ బాడీని కానీ మైండ్ని కానీ తన స్వాధీనంలో ఉంచుకొని చెప్పు చేతల్లో పెట్టుకోగలిగేటటువంటి చేసే శక్తి యోగాకి ఉంది అని అంటున్నాడు. అట్ ది సేమ్ టైమ్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. దీనికి కూడాను అదే శక్తి ఉంటుంది అని అంటున్నాడు. అక్కడ ఆ శక్తి ఉంటే ఇక్కడ మీకు ఏ ఉదాహరణతో చెప్పాలి అని అంటే, ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అని అంటే బాల్ని తన్నుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, అది బాడీతో చేసేటటువంటి పని. అలాగే మరి ఇక్కడ మైండ్ ఏంటా అని అంటే, ఎట్ ది సేమ్ టైమ్ హీ మస్ట్ బీ కాన్సన్ట్రేషన్ ఆన్ అదర్ ప్లేయర్స్. మనకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ టీంలో ఉన్నటువంటి వ్యక్తి ఇతని దగ్గర ఉన్నటువంటి బాల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు, అది తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తాడు. కాబట్టి ఎదురు వచ్చే ప్రత్యర్థిని కూడా ఇతను చూసుకుంటూ, అతన్ని తప్పించుకుంటూ ఆ బాల్ని తీసుకొని వెళ్ళి గోల్ కొట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం బాడీ మరియు మైండ్ రెండు కోఆర్డినేట్ అవుతేనే ఇక్కడ సాధ్యపడుతుంది. సో చూడండి, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, అన్నిటికీ సమపాలలో ఇచ్చారు. కాబట్టి బోత్ ఆర్ సేమ్ అని అంటారు. కాబట్టి కంపారిటివ్ స్టడీ ఆఫ్ యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. అలాగే నాలుగోది చెప్పబడుతుంది, అది
మజిల్ బైండింగ్ ఈజ్ నాట్ డన్ ఇన్ ఆసనాస్. అంటే కొన్ని జరగని విషయాలు కూడా తెలియజేస్తున్నారు యోగాసనాల్లో. అదేంటంటే మజిల్ బిల్డింగ్ అంటాం. అంటే ఒక బాడీ బిల్డర్కి కావాల్సినటువంటి విధానాలు ఏంటంటే బైసప్ కానీ, ట్రైసప్ కానీ, థైస్ కానీ, అబ్డామిన్స్ కానీ, షోల్డర్స్ కానీ, స్లగ్స్ కానీ, ఇట్లా రకరకాల మజిల్స్ పేర్లు ఉన్నాయండి. అవన్నీ డెవలప్ అవ్వాలి అని అంటే అది కేవలం ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఆ బాడీ బిల్డింగ్లో మాత్రమే ఇదవుతుంది. కానీ మన ఆసనాల్లో మనిషి విపరీతంగా మజిల్స్ పెంచుకొని కనబడరు. వాళ్ళకి చక్కని టోన్ చేసినటువంటి మజిల్ మాత్రం కనబడుతుంది. సో కాబట్టి ఇక్కడ సాధ్యపడింది అంటే మజిల్ బిల్డింగ్ అనేది జరగదు. అంటే ఈ కండర వ్యవస్థ అభివృద్ధి అనేది మనకి ఆసనాల్లో ఉండదు. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇది కనబడుతుంది అని అంటారు. సో ఆసనాస్ క్రియేట్ నో ఎక్స్ట్రా బర్డెన్ ఆన్ కార్డియో రెస్పిరేటరీ మెకానిజం. ఆసనాల్లో మనకి ఇక్కడ ఆసనాల్లో ఏం జరుగుతుందని అంటే ఊపిరితిత్తుల మీద అధిక ఒత్తిడి అనేది కలిగించదు. అంటే మనం చేసేవన్నీ యోగాసనాల్లో సింపుల్గా మనకు కావాల్సినంత వరకు చేస్తాం. ఎంత చేసినా సరే బాగా పరిగెట్టేవాడికి వచ్చినటువంటి ఆయాసం, అంటే ఆయాసం ఎప్పుడు వస్తుందండి? గుండె మీద ఆ యొక్క ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పడినప్పుడు మాత్రమే కదా ఆయాసం వస్తుంది. అది మనకి ఇక్కడ ఆసనాల్లో ఉండదు. సో కాబట్టి దీన్ని ఎక్కువ కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్ మీద, మనకి గుండె మీద, అలాగే ఈ ఊపిరితిత్తుల మీద చేసేటటువంటి మెకానిజం మీద ఎక్కువ ఒత్తిడి కలిగించదు. అది ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాత్రమే కలిగిస్తుంది అనేది తెలియజేస్తున్నాడు. టెన్షన్స్ ఆర్ రెడ్యూస్ ఎట్ వేరియస్ లెవెల్స్. అంటే ఇక్కడ టెన్షన్ అనేది ఆసనాల్లో తక్కువ మోతాదులో తొలగించబడితే ఇక్కడ ఎక్కువ మోతాదులో తొలగించబడుతుంది. అంటే టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం అండి. ఇక టెన్షన్స్ తగ్గించడం అంటే టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, అది ఎక్కువ శాతం మరి ఫిజికల్ ఎడ్యుకేషన్లో బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆసనాల్లో తక్కువగా వచ్చేటటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ తేడా ఈ రెండు విషయాల్లో ఇదేనండి. దెన్ నెక్స్ట్, హెవీ మజిల్స్ ఆర్ బిల్ట్ త్రూ ఎక్సర్సైజ్ ఫర్ మోర్ మస్కులర్ స్ట్రెంగ్త్. దీస్ మస్కులర్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ద సైన్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేసేటటువంటి ఫిజికల్ ఫిట్నెస్కి మీకు తెలిసిందే, బలమైనటువంటి ఎక్కువ మోతాదుగా కలిగినటువంటి కండర వ్యవస్థ అనేది కనబడుతుంది. హెవీ మజిల్స్ ఆర్ బిల్ట్ త్రూ ఎక్సర్సైజ్ అంటున్నాడు. అలాగే మజిల్ స్ట్రెంగ్త్ ఆర్ ఆల్సో పాసిబుల్ త్రూ పార్టిసిపేషన్ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఈ విధమైనటువంటి వ్యవస్థ కనబడుతుంది. ఓకే, ద నెక్స్ట్ ఫిఫ్త్ వన్, skeletal muscles are passively stretched and hence muscle tone cannot increase beyond particular level. skeletal muscles అంటే లోపల ఉన్నటువంటి మన బోన్ స్ట్రక్చర్స్కి అంటుకొని ఉన్నటువంటి మన మజిల్స్ అన్నీ, లోన కండర వ్యవస్థ అంతాను మనకి యోగాసనాల్లో కొంతవరకు మాత్రం స్ట్రెచ్ అవుతుంది. కానీ అత్యంత వేగవంతంగాను ఎక్కువ శాతం ఈ మజిల్ టోన్ అనేది జరగదు అని అన్నాడు. స్ట్రెచెస్ అంటే ఇక్కడ మజిల్ టోన్ జరగడం అండి. మజిల్ టోన్ అంటే చెప్పాం కదా, ఆయా నైపుణ్యాలకి సంబంధించి తయారవటం ఆ యొక్క ఎక్సర్సైజ్ ద్వారా జరుగుతుంది. మనకి అతి వేగంగాను ఒక నిమిషంలో అనేక సార్లు టేబుల్ టెన్నిస్లో బాల్ని టపా 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 కొడతా ఉండాలంటే దానికి తగ్గ బలం, అదే మజిల్ టోన్. అంటే అక్కడ ఊరికాయ సైజ్ కావదండి, ఆ మజిల్కి సంబంధించిన స్ట్రెంగ్త్ని పెంచుకోవడం మజిల్ టోన్ అంటాము. కానీ ఇక్కడ ఆసనాల్లో అంతా మనకి ఉండదు. ఒక ఫిజికల్ ఫిట్నెస్లో, ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని అంటాడు. బియాండ్ ఏ పర్టికులర్ లెవెల్ అంటే ఎక్కువ దూరం ఎక్కువగా తీసుకెళ్ళగలిగేటటువంటి శక్తి దీనికి లేదు. ఒక ఫిజికల్ యాక్టివిటీస్లో మాత్రమే ఉంటుంటాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాత్రం ఉంటాయి అని అంటాడు. అది స్కెలిటల్ మజిల్స్కి డిఫరెన్స్ చెప్పాడండి. ద మజిల్ టెన్షన్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ రెడ్యూస్డ్ టు మినిమం. అంటే మజిల్ టెన్షన్ అని అంటాడు. అంటే కండర వ్యవస్థలో కొంతవరకు దాని బలం కేంద్రీకరించుకుని ఉంటుంది ఈ ఆసనాల్లో. అంటే అది ఎక్కువ బరువైనటువంటి బలమైనటువంటి పనుల్ని చేయనీదు ఆసనాల్లో
కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాత్రం మనం బరువులు లేపేస్తాం. అది దేనివల్ల సాధ్యం అంటే దానికి తగ్గట్టు ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టి కేజీలు బరువులు లేపుతారు వెయిట్ లిఫ్టర్స్, పవర్ లిఫ్టర్స్ కదండి. కానీ ఇందులో అది సాధ్యం కాదు అని అంటారు. దానివల్ల ఏంటంటే కొంతవరకే దాని యొక్క స్ట్రెచెస్ అనేది మినిమము ఎక్స్టెండ్ అవుతాయి, అంత దాటి అవ్వవు అని అంటాడు ఇందులో చెప్పేది. దిస్ హ్యావ్స్ టు రెడ్యూస్ స్ట్రెయిన్ అండ్ మజిల్స్ అండ్ నెర్వ్స్. ఇది దీనివల్ల ఏంటంటే మజిల్ యొక్క ఒత్తిడి కానీ నెర్వస్ యొక్క ఒత్తిడి కానీ ఇవన్నీ దాంట్లో తక్కువ శాతం ఉంటాయి, ఇందులో ఎక్కువ శాతం దీనికి ఈ స్ట్రెయిన్ని తగ్గించే విధానం ఉంటుంది అని అంటాడు. ద ప్యాసివ్ స్ట్రెచ్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ ద డీప్ మజిల్స్ ఆఫ్ ద జాయింట్స్ విచ్ స్టిమ్యులేట్ బ్లడ్ సర్క్యులేషన్ అరౌండ్ దెమ్ అండ్ ఎంజూర్ దేర్ హెల్త్. ఇక్కడ స్ట్రెచెస్ అనేవి ప్యాసివ్గా ఉంటుంటాయి, అంటే ఇందులో కూడా ఫ్లెక్సిబిలిటీలో స్ట్రెచెస్ చేయాల్సి వస్తుంది ఆసనాల్లో కూడా, అలాగే వీటి కూడాను మనకి ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా జరుగుతాయి. కానీ ఎక్కువ శాతం ఫిజికల్ యాక్టివిటీస్లో మజిల్ స్ట్రెచెస్ ఎక్కువ జరుగుతాయండి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్స్ ఎక్కువ జరిగి నర్వస్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది అని అంటాడు. అంటే అందులో పనిచేయదా మాస్టర్ అంటే చేస్తుంది, శాతాలు తక్కువ అనేది మాత్రమే తెలియజేస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది అది. కాబట్టి ఉపయోగం లేనిది అనేది మాత్రం కాదు, కొంచెం ఎక్కువ అయితే ఇక్కడ తక్కువ ఉంటుంది అంతవరకే. ఇన్ సమ్ ఎక్సర్సైజెస్ దేర్ ఆర్ హెవీ అండ్ సస్టైన్డ్ contractions and active stretches of muscle against some great resistance. If the person not following the guidance of expert increase the tension in muscles and leads the painful sensations. అయితే యోగాసనాల్లో కానివ్వండి, ఇటు ఫిజికల్ యాక్టివిటీస్లో కానివ్వండి, సరైన వ్యక్తి దగ్గరే మీరు సరైనటువంటి సాధకుడికి దగ్గర మాత్రమే మీరు దాంట్లో శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇక్కడ మజిల్ స్ట్రెచెస్లో కానీ వీటిలో కానీ ఇంజ్యూరీ అయ్యేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి అనేది తెలియజేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కూడా ఏదన్నా జరిగితే దాన్ని ఆ యొక్క ఇంజ్యూరీస్ని తొలగించడానికి కూడాను ఎక్సర్సైజెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్లో ఉంటుంది, యోగాసనాల్లో అవి ఉండదు అనేది తెలియజేస్తున్నాడు దీంట్లో. సో 6th one, ఆఫ్టర్ ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా వన్ ఫీల్స్ ఫ్రెష్, రిలాక్స్డ్ అండ్ ఎనర్జెటిక్ విత్ ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. వెన్ ఎక్సర్సైజ్ ఆర్ ఫినిష్డ్ ఇన్ ఫీల్స్ టైర్డ్ అండ్ నీడ్ టు టేక్ రెస్ట్. ఇక్కడ చిన్న తేడా గమనించాలి. యోగాసనాలు వేసిన తర్వాత కానీ ఇతర ఆసనాల్లో ఇతర ప్రక్రియలు చేసిన తర్వాత కానీ ఆ మనిషి చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాడు అని అంటున్నారు. అదే ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఈ ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసిన తర్వాత మనిషి ఎలాగుంటాడు అంటే నీరసించిపోతాడు. వాస్తవమే కదండి. ఇక్కడ ఏంటంటే మజిల్స్ అన్నీ బాగా వీక్ అయిపోతాయి ఇవి చేసినప్పుడు, వెయిట్స్తో చేసినా, బాగా ఎక్కువ పరిగెట్టినా. వీటి వలన ఏంటంటే ఎక్కువ టాక్సిన్స్ రిలీజ్ అయిపోతాయి కాబట్టి తద్వారా నీరసించిపోతాడు. కానీ అందులో ఫ్రెష్గా కనబడతారు అని అంటున్నాడు ఈ యొక్క విషయంలో. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బిట్వీన్ యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అండ్ ద 7th one, వేరియస్ యోగాసనాస్ ఆర్ డెవలప్డ్ టు కేర్ ఈచ్ ఆఫ్ ద బాడీలీ సిస్టమ్ ఇంక్లూడ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ నర్వస్ సిస్టమ్. యోగాసనాల్లో ఏమేమి డెవలప్ అవుతాయి అంటున్నాడు? బాడీలో ఉన్న ప్రతి సిస్టము, అంతే కదండి. మరి ప్రతి ఆసనానికి అంతర్గతంగా కానీ బాహ్యంగా కానీ ఒక్కొక్క ఆసనం ఉంది, దాని ద్వారా అవి డెవలప్ అవుతూ ఉంటాయి. నర్వస్ సిస్టమ్ కావచ్చు, ఎండోక్రైన్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా సరే అది ఇంప్రూవ్ అవుతుంది అని అంటున్నారు. ది ప్రాక్టీస్ ఆఫ్ యోగా రెడ్యూస్ టెన్షన్, ఎమోషన్, స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అండ్ ప్రిపేర్ ద బాడీ అండ్ మైండ్ టు బి కామ్ అండ్ క్వైట్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్స్. ఇట్ ఈస్ రైట్. ఎప్పుడైతే ఈ నర్వ్ సిస్టమ్ కానీ ఎండోక్రైన్ కానీ ఈ సిస్టమ్స్ అన్నీ బాగా ఉన్నప్పుడు ఏం జరుగుతాయా అని అంటే బాడీలో వాళ్ళకి మైండ్ కానీ బాడీ కానీ రెండు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. కాబట్టి వాళ్ళు చక్కనైనటువంటి జీవనశైలిని సాగిస్తారు అని చెప్పేసి అని అంటుంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్ ది ఫోకస్ ఆన్ టోటల్ బాడీ. అంటే
ఫిజికల్ యాక్టివిటీస్లో ఏంటంటే బాడీ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఏం రెజిస్టెన్స్ చేయాలి, ఈ గేమ్లో ఉన్నాం కాబట్టి దీన్ని మనం పెంచుకోవాలి, ఈ స్కిల్ని పెంచుకోవాలి అని చెప్పి దీని మీదే ఉంటుంది. కానీ ఇక్కడ యోగాకి సంబంధించి దానిలో ఉన్నటువంటి లక్ష్యం వేరు, దీని లక్ష్యం వేరు. సో కాబట్టి దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్. The eighth point is that there is no age and gender restriction in yoga. Meditation can be practiced even at the age of 90 under the expected of guideline. ఇక్కడ యోగాలో ఏజ్తో సంబంధం లేదండి. ఏ ఏజ్ వారైనా సరే ఏదైనా చేయొచ్చు. ఈవెన్ 90 ఏళ్ళు ఉన్నటువంటి అండర్ 90 ఏజ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆర్ అండర్ గైడెన్స్ ఎక్స్పర్టర్స్. 90 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే వీళ్ళు గైడ్లైన్స్లో చేయాలి, మంచి సాధకుడు మంచి చేయాలి అంటే ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది లేదు. యోగా అనేది ఎవరైనా చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఆల్ కెనాట్ ప్రాక్టీస్ ది ఎక్సర్సైజ్ ఆల్ ద టైం. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అందరూ అన్నిటికీ పనికిరారు, అన్ని టైంలో చేయటానికి పనికిరాదు అని అంటున్నారు. ఎవరికి సంబంధించింది వాళ్ళే చేయాలి ఇక్కడ. కాబట్టి అది అందరికీ ఉపయుక్తమైనది. ఇది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా చేయాల్సి వస్తుంది ఫిజికల్ ఎడ్యుకేషన్లో యాక్టివిటీస్ అంటాడు. సో 9th one, ద ప్రాక్టీస్ ఆఫ్ ఆసనాస్ రిక్వైర్ 0.8 to 3 calories are minimum. A normal person's resting in bed requires 9 to 1 calories minimum. So here the difference to burden master. సో మనకి ఇక్కడ క్యాలరీస్ బర్న్ అనేది తెలియజేస్తున్నారు. ఇటు ఆసనాస్లో ఉన్న విధానానికి, ఇటు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ యాక్టివిటీస్లోకి వచ్చినప్పుడు యోగాసనాల్లో ఉన్నవారికి ఎంతవరకు ఈ క్యాలరీస్ బర్న్ అవుతాయంటే 0.8 నుంచి 3 వరకు క్యాలరీస్ అనేది 1 మినిట్కి ఏదైనా మనం చేసేటటువంటి ఆసనాన్ని బట్టి క్యాలరీస్ బర్న్ అవుతాయని చెప్పేసి అది తెలియజేస్తున్నారు. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాత్రం ఇక్కడ 2 to 14 వరకు క్యాలరీస్ అనేది ఎనర్జీ కానీ మినిమం రిక్వైర్ అది బర్న్ అవుతుంది అని చెప్పేసాను. అంటే ఎక్కువ శాతం క్యాలరీస్ బర్న్ అవ్వాలి అని అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్, బట్ ఆసనాస్ ఈజ్ మినిమమ్ 0.8 to 3 calories are burning. It is the difference between the yoga and physical education activities. The 10th one, yogasanas practice breathing is kept as natural possible. Breathing is clubbed with the bending, ensuring coordination between body and mind. యోగాసనాల్లో బ్రీతింగ్ అనేది అంటే ప్రాణాయామం, ఎగ్జలేషన్ అండ్ ఇన్హాలేషన్ అంటాము. మనం తీసుకునేటటువంటి ఆక్సిజన్ కావచ్చు, వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఇది ఒక క్రమ పద్ధతిలో నిదానంగా చేయడం జరుగుతుంది. ఇది కాస్త బాడీని మైండ్ని కోఆర్డినేట్ చేసేటటువంటి దిశలో వెళ్తుంది అని అంటాడు బ్రీతింగ్ చేసేటటువంటి సిస్టాన్ని. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ హెవీ అండ్ స్పీడ్ బ్రీతింగ్. కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్లో ఫిజికల్ యాక్టివిటీస్లో జరిగేటటువంటి విధానం ఏంటంటే ఎక్కువ శాతం ఆక్సిజన్ తీసుకోవటం, అలాగే ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ని వదలటం జరుగుతుంది. ఇది ఎక్కువ శాతంగా ఎక్కువగా జరుగుతుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. అండ్ ద 11th one, ద ప్రాక్టీస్ ఈజ్ స్టార్టెడ్ అండ్ క్లోజ్డ్ విత్ ప్రేయర్ఫుల్ మూడ్. ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ద ఎయిమ్ ఈజ్ ద ఓన్లీ డివోషన్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్. అంటే ఫిజికల్ మనకి యోగాసనాల్లో స్టార్ట్ చేసేది ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే మళ్ళీ చివరిలో ఆగిపోయేటప్పుడు కానీ క్లోజింగ్ సెషన్ కానీ ప్రార్థనతో జరుగుతుంది, ప్రేయర్ఫుల్ మూడ్. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఇక్కడ కూడాను ఒక సిస్టమ్ ఉంటుంది. అది జనరల్గా అయితే ట్రైనింగ్ సెషన్లో రోల్ కాల్ పీరియడ్ అంటాం మనము. అక్కడ అటెండెన్స్ తీసుకుంటారు ముందుగా. అన్నీ అయిపోయాక ముగించేటప్పుడు వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే అది క్లియర్ చేసి దాన్ని
ముగిస్తారు. ఇది దీని సిస్టము, అది ప్రేయర్తో ముగిస్తారు, అది దాని సిస్టమ్ అది. సో 12th one is the yoga recommended food regulation. Only sattvic diet is prescribed for the health of body and mind. It molds the character and the behavior of individual. యోగాలో చెప్పేటటువంటి, వాళ్ళు సజెస్ట్ చేసేటటువంటి ఆహార నియమాలన్నీ సాత్వికమైనదిగా ఉంటుంది, తేలికపాటిగా అరుగుదలతో ఉండేటటువంటిది. అలాగే వారి ఫుడ్ అంతాను, వారు తీసుకునేటటువంటి ఆహారాలన్నీ శాకాహారంగానే ఉంటాయి. ఇదంతాను మరి యోగాకి సంబంధించింది. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాత్రం టోటల్గా డిఫరెంట్. అది తీసుకుంటారు, ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ రికమెండెడ్ టు హై క్యాలరీస్ ఫుడ్. ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి, ఏ రిక్వైర్మెంట్ ఉంటాయో బ్యాలెన్స్డ్ డైట్ అంతాను ఇందులో తీసుకోవాల్సి ఉంటుంది. అటు నాన్ వెజ్ తీసుకుంటారు, ఇటు వెజిటేరియన్ రెండు తీసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ ఫుడ్ ఇంటేకింగ్ ఆఫ్ యోగా అండ్ physical activities. So this is the difference between yogic and yogasanas and physical education activities. Though there is some difference takes between yoga and physical education, both are complementary in nature. రెండు అవసరమైనవి అని అంటున్నాడు. రెండు మనకి ప్రకృతి ఇచ్చినటువంటి వరాలు లాంటివి ఇవి. కాబట్టి రెండిట్లో కొంత డిఫరెన్సెస్ ఉన్న, ఎవరికి ఏది అవసరమో అది ఉపయోగపడేవి ఇవి. కాబట్టి రెండు మనకి మంచివే, రెండు మనం ఆస్వాదించదగినటువంటి విషయాలేవి. ఆసనాస్ ఆర్ ఆల్సో ద ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఈజ్ ద కామన్ గోల్ ఫర్ బోత్. రెండిటికి సమన్వయం చేసేది ఏంటయా అని అంటే మైండ్ అండ్ బాడీని రెండు కూడాను తీసుకొస్తుంది అని చెప్పేసానండి. ఫిజికల్ యాక్టివిటీ సపోర్ట్ ద బాడీ ఫర్ ఫిట్ అండ్ హెల్త్ త్రూ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, హఠయోగా ఎక్సెట్రా. ఫిజికల్ యాక్టివిటీస్ చేసేది ఏంటంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద్వారా హెల్త్ని తీసుకొస్తే, హఠయోగా వివిధ రకాలైనటువంటి సాధనాల ద్వారా, ఆసనాల ద్వారా మనకి ఫిజికల్ యాక్టివిటీస్ తీసుకొస్తుంది యోగా. బై దిస్ వన్ క్యాన్ రీచ్ ద అల్టిమేట్ ద గోల్ ఆఫ్ పీస్ఫుల్నెస్ అండ్ self-realization. This is the difference between yoga and physical education. రెండిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటేనండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలాగే మెంటల్ బ్యాలెన్స్కి కానీ, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా కానీ, సమాజాన్ని స్థాపించడానికి, మంచి సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడేది రెండు కామన్ ఎయిమ్స్తో ఉన్నాయి కాబట్టి, ఒకే లక్ష్యంతో ఉన్నాయి కాబట్టి, కొన్ని డిఫరెన్సెస్ ఉన్న రెండు ఉపయోగకరమైనదిగా మనం చెప్పుకుంటున్నాం. ఇంతటితో మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, అలాగే ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకున్నాం, యోగా గురించి తెలుసుకున్నాం, విడివిడిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నాం. మరి వీటిని రకరకాలమైనటువంటి క్వశ్చన్స్ ద్వారా రావచ్చు, అవన్నిటిని మీరు ఫేస్ చేయాలి. సో కాబట్టి ఇప్పటి వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.